మహేష్ సార్ స్క్రీన్ షేర్ అయిందా? Yes, sir. Clear, sir. Continue. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఏదైతే మనం ప్రతి ఒక్కరు జూమ్కి వచ్చి ఉన్నారో, సో ప్రతి ఒక్కరికి నా ఇన్ఫర్మేషన్ అనేది సో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో వచ్చిన 219 మంది విఎంసీఎం మెంబర్స్ అందరికీ కూడా సో ఆల్ ఆఫ్ యూ గుడ్. సో ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన మహేష్ సార్కి, పివి లక్ష్మి మేడంకి సో హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఫస్ట్ నా టెస్ట్ మనీతో పడదండి, ఎందుకంటే చాలా మంది న్యూ పర్సన్స్ వచ్చి ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ అందరికీ నేను కొంచెం తెలుసుంటాను. నా ఏదైతే ఈ సక్సెస్ జర్నీ ఉందో చాలా గొప్ప, ఎందుకంటే సో బిఫోర్ చాలా అంటే వర్క్ చేసి ఉన్నాను. సో అంటే పేపర్ వేసే దగ్గర నుంచి కానీ, సో టాప్ ఇవ్వని దగ్గర నుంచి కానీ, సో ఆటో దోలతం దగ్గర నుంచి కానీ, తర్వాత సో 10th కంప్లీట్ అయిన తర్వాత సో ఐటీఐ కంప్లీట్ చేసి ఒక జాబ్ ఫీల్డ్, అంటే ఆ టైంలో ప్రైవేట్ జాబ్ అనే దాంట్లో కేఎఫ్సి అనే రెస్టారెంట్లో, ఎంఎన్సి లెవెల్ రెస్టారెంట్లో ఇంకా నార్మల్గా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇంటర్నల్గా గ్రోత్ అవుతూ ఒక 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సో చాలా చూశాను. న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వెస్టీజ్ని ఎందుకు టేకప్ చేయాలనే దానికి వాళ్ళకైతే ఒక ఆన్సర్ దొరుకుతుంది. వెస్టీజ్ అనే మహా సామ్రాజ్యంలో అద్భుతమైన సృష్టించవచ్చు అనేది నా ఒపీనియన్. సో అలాగే నేను స్టార్ట్ చేసిన ఆ 7 ఇయర్స్లో ఆ జాబ్ ఫీల్డ్ అనేది నాకు కొత్త, అసలు ఏం తెలియదు. సో అసలు మాట్లాడడమే రాదు. సో అలా వెళ్ళి నేను జాబ్ ఫీల్డ్లో వర్క్ ఒక్కటే తెలుసు నాకు, స్కిల్స్ కానీ మాట్లాడడం కానీ ఏమి రావు. వర్క్ అయితే నేను 100%, అందరూ 9 అవర్స్ డ్యూటీ చేసి నేను 14 అవర్స్ డ్యూటీ చేసేవాడిని. అంటే ఎవరు చేయమన్నా ఏ టు జెడ్ కూడా సో ప్రాపర్గా ఉండాలి, హార్ట్ఫుల్గా పనిచేయాలనే కాన్సెప్ట్తో అక్కడ ఎక్కువ కష్టపడేవాడిని. ఎందుకంటే సో నాతో పాటు వచ్చిన వాళ్ళంతా స్కిల్స్ ఉండటం వల్ల కానీ, సో ఫాస్ట్గా గ్రోత్ అవుతూ ఒక్కొక్క లెవెల్ వెళ్తూ చూస్తుంటే నేను కూడా చేయాలనే కాన్సెప్ట్తో బాగా హార్డ్ వర్క్ చేసేవాడిని. సో ఆ ప్రాసెస్లో 7 ఇయర్స్లో ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే 6,000, అంటే 2014 to 2019 ఆర్ 2020, సో ఈ వేలో ఫస్ట్ స్టార్టింగ్ 6,000 ఇన్కమ్ శాలరీ అండి. సో 6,000 శాలరీతో స్టార్ట్ అయిన జాబ్ కెరియర్ ఏదైతే ఉందో, సో 2019, 2020లో నా శాలరీ ఎంతంటే 13,000. సో ఈ 13,500 తీసుకోవడానికి ఈ మధ్యలో నేను పడిన హార్డ్ వర్క్కి ప్రతిదీ చాలా ఇంటర్వ్యూస్ పెట్టేవాళ్ళు, ఇంటర్వ్యూస్లో ఫెయిల్. అంటే ఎందుకు ఫెయిల్? ఇంగ్లీష్ మాట్లాడడం రాక సో ఫెయిల్ అవటం, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పడం, ఇట్లా ఏదో ఒక రీజన్ తోటి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా మనల్ని వెనక్కి నెడతా ఉండేవాళ్ళు అక్కడ. మనకి ఫినాన్షియల్‌గా కావాలి కాబట్టి 100% అక్కడ మనం వర్క్ చేయాలి అనే ఆలోచనతో సో నేను ఆ వేలోనే అట్లాగే కంటిన్యూషన్ చేసుకుంటా 7 ఇయర్స్ అనేది జాబ్ కెరియర్ అనేది అలా స్టార్ట్ అయింది. అలా ఎవరైతే ప్రతి ఒక్కరు సో న్యూ పర్సన్స్ వెస్టీజ్‌లోకి ఎంటర్ అయ్యారో సో వాళ్ళు 2 విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి, సో వెస్టీజ్‌ని సీరియస్‌గా తీసుకోవాలా? చేస్తూ ఇంకొక జాబ్ ఆపర్చునిటీని ఎత్తుక్కోవాలా? లేదా జాబ్ చేస్తూ వెస్టీజ్‌ని ఒక పార్ట్ టైమ్‌గా చేయాలని ఇలా కొన్ని ఆలోచనలతో చేస్తుంటారు. సో నేను ఒకటే చెప్తానండి, అలాంటి 100కి 100% దానికి ఫుల్ స్టాప్ పెట్టి వెస్టీజ్‌ని కెరియర్‌గా తీసుకోండి. అసలే 1 ఇయర్‌లో మీ కెరియర్ అనేది 100% మారిపోతది. ఇది వాస్తవం. సో అక్కడే ఫీల్డ్‌లోనో లేకపోతే ఇంకో పనిలోనో ఎక్కడైనా సరే వర్క్ అనేది అయితే చేయడం కామన్. ఇక్కడైనా వర్క్ చేసుకోవడం కామన్. సో అలా నా 7 ఇయర్స్‌లో నాకు అర్థమైంది బానిసత్వం అనేది జాబ్ ఫీల్డ్‌లో 100% ఉంటది అని. సో బానిసత్వంలో మనం ఏం చెప్పినా సరే, నువ్వు లీవ్ కావాలన్నా పర్వాలి. సో ఒక 1 అవర్ మనకి బయటికి ఎటన్నా ఎళ్ళాలన్నా పర్మిషన్ కావాలి. సో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలన్నా పర్మిషన్ కావాలి. సో అక్కడ ఏం చెప్పినా సరే వినాల్సిందే. వినకపోతే మనం బయటే ఉంటాం. అంటే వాళ్ళకి ఇగో హర్ట్ అవుతది. బాసిజం చూపిస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ కోణంలో అయినా సరే జరుగుతది. లేదు ఒకవేళ
నాకే నచ్చకపోయినా నేనే బయటుంటాను. ఇక్కడ ఏది జరిగినా సరే ఆ జాబ్ అనే ఆపర్చునిటీలో బానిసత్వంతో మనం బయటికి రావాల్సిన సిట్యుయేషన్ ఉంటది. ప్రాసెస్‌లో అలాంటి టైంలో ఏదైతే ఇప్పుడు ఈరోజు స్క్రీన్ మీద కనపడుతున్న 68,704 రూపీస్ ఉందో, సో నేను ఇది గొప్పే అని చెప్తానండి. ఎందుకంటే ఎలాంటి స్కిల్స్ లేని నాకు, సో మాట్లాడటమే రాని నాకు, వెస్టీజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని అద్భుతంగా పరిచయం చేసిన అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో అంకయ్య గారికి, సో ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఎందుకు అంటే నేను అది చేస్తున్న ప్రాసెస్‌లో నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేసింది ఇంకొకరైతే, సో ఆ వ్యక్తి ద్వారా నాకు ఈ వెస్టీజ్ అనే ఆపర్చునిటీ ఉందని అర్థమైంది. ఏమర్థమైందంటే ఫస్ట్ హెల్త్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మీ అమ్మగారికి ఆల్రెడీ ఆపరేషన్ చేపించున్నారు గదా! సో దానికి సంబంధించిన బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటే దాన్ని చూద్దాం. అసలు ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్రెడీ ఆ టైంకి మా సిస్టర్‌ని కోల్పోయామండి. 26 ఇయర్స్ ఏజ్‌లో ఒక హెల్త్ ఇష్యూ మీద సో అర్థం చేసుకోండి. 26 ఇయర్స్ ఏజ్‌లో ఒక పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్‌తో చనిపోవడం అంటే అది చాలా బాధాకరం. సో ఆ టైంకి ఆల్రెడీ మా మదర్ బ్యాక్ పెయిన్‌తో బాధపడుతుంది. ఈ 2 నాకు కనెక్ట్ చేసినాయి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ ప్రొడక్ట్ అంటున్నారు. ఒకసారి చూద్దామని నేను బాపట్ల డీఎల్‌సీబీకి వెళ్ళాను. సో అయన్నీ నేనేం పట్టించుకోలేదండి. ఎందుకంటే నాకు ఒకటే మైండ్ సెట్‌లో ఉన్నానప్పుడు. ప్రొడక్ట్స్ తీసుకోవాలి, మా అమ్మగారికి వాడాలి. ఆన్ ది స్పాట్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో చెప్తున్నా కూడా అంకయ్య గారు నేను నెగ్లెక్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికి ఉన్నా కూడా మన మైండ్ సెట్ ఏంటంటే మనకదే ప్రపంచం. మనమే జాబ్ చేస్తున్నాం. నెల తిరిగేలోపు మనకు 10,000, 15,000 వస్తుందనే ఒక ఏదైతే ఉంటదో ఆ అహంకారం అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అప్పుడు లైట్ తీసుకున్నాం. ఓకే. ప్రొడక్ట్ తీసుకున్నాం. బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ తీసుకున్నాం. సో ఫస్ట్ బిల్లింగ్ చేశానండి. ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించలేదు. హెల్త్‌కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఒక పెద్ద ప్రాబ్లమ్ జరిగిన తర్వాత అందరం చాలా బాగా ఆలోచిస్తుంటాం. సో జరక్కముందు ఏమీ ఆలోచించం. సో ఇలాంటి విధానంలో ఉన్న నాకు అప్పుడు ఫస్ట్ టైమ్ నాకు వెస్టీజ్ పరిచయమైంది. ఫస్ట్ అంతే. తర్వాత మళ్ళీ వర్క్‌కెళ్ళటం. సో వర్క్‌కెళ్ళిన తర్వాత అంకే సార్ నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తూ ఉండేవాడు. అయినా సరే నేనెందుకు తనకు అవసరం ఉందేమో, ఈ విధంగా అంటే ఫస్ట్ అందరూ కూడా నెగెటివ్ ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ ఆలోచనతో నేనలా చేసే విధానంలో సో అంకే సార్‌ని నేను చాలా నెగెటివ్ అనుకున్నాను. తనకేదో అవసరం లేకపోతే ఎందుకు చేస్తాడు? సో మనమేదో కొంటే డబ్బులొస్తాయి అంటున్నారు కదా! అట్టాగే నేను కొన్నా కూడా తనకు డబ్బులొస్తాయనే చేస్తున్నాడేమో అని అనుకున్నానప్పుడు. సో అయినా సరే వదలకుండా పట్టుబిడమని విక్రమార్కుల ఎవరైతే ఉంటారో, సో ఆ విధానంలో నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, ఎవరైతే నాకు ఈ బిజినెస్‌ని పరిచయం చేశారో, సో ఆ వ్యక్తితో నాకు ఒక 2 టైమ్స్ కాల్ చేపించడం జరిగింది. ఫస్ట్ టైమ్ కాల్ చేపిస్తే సర్లే చూద్దాం నాన్న అన్నాను. తర్వాత కాల్ చేపిస్తే, ఒకే ఒక అవకాశం రాజమండ్రి మీటింగ్‌కి రమ్మని చెప్పండి అని చెప్పించినప్పుడు, సరే అని చెప్పని ఒకసారి కాల్ చేశాను ఏమిటా అని. సో కాల్ చేసినప్పుడు నాకు ఆ మీటింగ్‌కి వెళ్ళడానికి టైం లేదు. యాక్చువల్‌గా ఏందంటే నాది నైట్ షిఫ్ట్ అనమాట. విజయవాడ రైల్వే స్టేషన్‌లోనే వర్క్ చేస్తుండేవాడిని. సో అక్కడ మన కేఎఫ్‌సి అనే కోర్ట్‌లో పెద్ద దాంట్లో పెట్టారు. టీఎఫ్ఎస్ అనే దాంట్లో. సో దాంట్లో వర్క్ చేస్తున్న టైంలో సో నాకు కాల్ చేసి నేను నైట్ టైమ్ డ్యూటీ అండి. నైట్ టైమ్ డ్యూటీకి "అన్నయ్య నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ మీటింగ్‌కి వినండి. విన్న తర్వాత మీకు నచ్చకపోతే దీన్ని వదిలేసేయ్" అని చెప్పినప్పుడు, సరే ఇట్లా చెప్తున్నాడు కదా! ఒకసారైనా ఎళ్దామని చెప్పని 7:00కి నాకు మార్నింగ్ 7:00 డ్యూటీ అయిపోతే ఆ టైంలో రమ్మని చెప్పాను. విజయవాడ స్టేషన్ నుంచి రాజమండ్రి ఎళ్ళాం. రాజమండ్రి మీటింగ్‌కెళ్ళిన తర్వాత నాకర్థమైంది ఏంటంటే, ఆ రాజమండ్రి మీటింగ్‌లో సో ఎంతోమంది కానిస్టేబుల్‌ని చూసాను. డాక్టర్స్‌ని చూసాను. సో అక్కడ చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచొచ్చి, సో వెస్టీజ్‌లో మేము ఇంత సంపాదిస్తున్నాం. వెస్టీజ్‌లో మాకింతొస్తుంది. సో స్టార్టింగ్ అంటే మేము ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ పొజిషన్ ఇదని చెప్తున్నప్పుడు, ఆళ్ళందరి ముందు మనం చాలా అంటే తక్కువే. ఎందుకంటే మనం చేసే 13,000కే మనం గొప్పగా ఫీల్ అయినప్పుడు, మరి నాకక్కడ కళ్ళ ముందు ఒక వ్యక్తి కనపడ్డాడండి. రామకోటి సార్. సో రామకోటి సార్ ఏదైతే సో నా ప్రొఫెషన్ ఇది. సో నా ఇన్‌కమ్ ఇది అన్నప్పుడు సో నాకర్థమైంది. ఓకే. సో ఈ బిజినెస్ అనే దాన్ని మనం ఏమైనా కూడా చేసుకోవచ్చు అని. సో అప్పుడు నేను డెసిషన్ తీసుకున్నాను. రామకోటి సార్ అంటే అక్కడ ఆల్రెడీ 9,00,000 ఇన్‌కమ్ తీసుకునేవాళ్ళు అందరూ మాట్లాడినా కూడా నాకు ఒక
గవర్నమెంట్ ఎంప్లాయీ చేయగలుగుతున్నప్పుడు నేను ఎందుకు చేయలేను ఒక నాకు తీసుకున్న ఆ డెసిషన్ అండి. వెస్టీజ్‌లో ఈ రోజు వరకు కూడా ఎక్కడ బ్యాక్ స్టెప్ ఏయనివ్వలేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు అక్కడ నిజం కనబడుతుంది. దాన్ని మనం నమ్మకపోతే ఇంకా సో, అప్పుడు నేను తీసుకున్న డెసిషన్ యెస్. వెస్టీజ్ చెయ్యాలి అని తీసుకున్నాను. తర్వాత ఎంబటనే ఇంకో బూట్ క్యాంప్ జరిగింది. ఆ బూట్ క్యాంప్ అటెండ్ అయ్యాను. కొన్ని వేల మందిలో. సో, నాలాంటి వ్యక్తులే ఛాన్స్ కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారా? లేకపోతే ఆల్రెడీ ఇంతమంది వెస్టీజ్ అవకాశాన్ని తీసుకున్నారా? తీసుకొని ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? మనం ఎందుకు సక్సెస్ కాకూడదని తీసుకున్నాను బలంగా. సో, అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. సో, అండ్ ఈ 2 మంత్స్‌లో సో, చాలా మాటలు విన్నాం. సో, అయినా సరే వర్క్ చేసుకుంటూ ఒక 20,000 ఇన్‌కమ్ చూసిన తర్వాత సో, నాకనిపించింది ఏంటి అంటే 13,000 ఇన్‌కమ్ కోసం 7 సంవత్సరాల అందరూ 9 గంటలు పనిచేస్తే మనం 14 గంటలు పనిచేసేవాళ్ళం. సో, అక్కడ ఎంత వర్క్ చేసినా సరే ఏదో ఒక రూపాన మనల్ని అనాలి, లేకపోతే మనల్ని తీసేయాలి, లేకపోతే అంటే కొంచెం మనం అంటే ఉన్నది నిజంగా మాట్లాడతాం అనమాట. అలాంటి మనస్తత్వం మనది. ఆ మనస్తత్వం అక్కడ జాబ్ ఫీల్డ్‌లో సెట్ అవ్వలేదు. ఎందుకంటే ఉన్నదున్నట్టు తప్పని చెప్పడం. సో, ఇలా కాదు ఇలా అని చేయడం అనేది నాకున్న మెంటాలిటీ. సో, దాంట్లో ఆ జాబ్ అనేది ఒక ఆల్రెడీ తను ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా చెప్తున్నాడు, మనకే చెప్తున్నాడా అనే కొన్ని జరగడం వల్ల నేనే జాబ్‌కి రిజైన్ చేసేసాను. చేసినప్పుడు ఫీల్ అయింది వాస్తవం ఏంటి అంటే ఒక 20,000, రూ. 21,000 నేనెవరో కంపెనీకి తెలీదు. సో, నేనెలా ఉంటానో తెలీదు. స్కిల్స్ తెలీదు. సో, ఎలా చేశానో వర్క్ తెలీదు. ఇవన్నీ కూడా తెలియకుండా నేను చేసిన వర్క్ ఏదైతే మనం ప్రొడక్ట్స్ కొన్నామో, ప్రొడక్ట్స్ మీద వచ్చిన పీవీస్ ఏవైతే ఉన్నాయో, ఆ పీవీస్‌నే సో, మనకి ఆ 80,000 ఇన్‌కమ్ ఇచ్చినప్పుడు నేను మొట్టమొదటిగా ఫీల్ అయింది ఏందంటే, ఈ 7 సంవత్సరాలు ఏదైతే మనకు చూపించిన ఆ ప్రభావితమైన అంశాలున్నాయో, అవన్నీ నాకు ఇక్కడ వీటన్నిటికి డిఫరెంట్‌గా ఉంది ఈ బిజినెస్ అనేది. సో, మరి ఇక్కడ ఎంత కష్టపడితే అంత డబ్బొస్తుందని తీసుకున్న డెసిషన్ అండి. సో, ఈ విధంగా ఈ జర్నీలో చాలా మాటలు విన్నాం. సో, అప్పటికి అంటే ఈ ప్రాసెస్ అందరికి ఇప్పుడు ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫేస్ చేస్తూనే ఉంటారు. సో, వీళ్ళందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అది కొత్తగా ఉన్న వాళ్ళకైనా సరే, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఉపయోగపడేదే. సో, కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా వెళ్తున్న ప్రాసెస్‌లో ఈరోజు హైయెస్ట్ ఏదైతే ఇన్‌కమ్ ఉందండి 68,000 నేను తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం పరిచయం చేసిన వంకయ్య గారికి ఏదైతే ఫస్ట్‌లో ఫీల్ అయ్యానో అది రాంగ్. అలా కాదు ఇలా ఉండాలని ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ నాలో ఉన్న కోపాన్ని లేకపోతే ఆలోచించే కొన్ని విధానాలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి కొన్ని మీటింగ్‌లకి అటెండ్ అవ్వడం వల్ల నాలెడ్జ్ తీసుకొని ఈ విధానంలో వెళ్తూ ప్రెజెంట్ క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్‌లో సో 68,000 ఇన్‌కమ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏదైతే నేను ఒకటే హార్ట్‌ఫుల్‌గా హార్డ్ వర్క్ చేయడం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కంపెనీ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంది. సో డబ్బులు తీసుకోవడానికి మనం ఏం చేయాలనేది మన అప్లయన్స్ తోటి సో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఒక్కరు హార్ట్‌ఫుల్‌గా పనిచేయండి. ఎందుకంటే ఎక్కడ ఏ పని చేసినా కూడా అక్కడ అవమానాలుంటాయి, అక్కడ మాటలుంటాయి. సో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాబట్టి సో వెస్టీజ్ అనే బిజినెస్ మీకొచ్చిన అద్భుత వరం. దాన్ని ఎలా తీసుకోవాలంటే యెస్ ఇది నా ఫస్ట్ జాబ్ అనే ఫీల్ అవ్వండి. లేకపోతే ఫస్ట్ బిజినెస్ నేనే ఒక పెద్ద బిజినెస్‌ని క్రియేట్ చేయడానికి అడుగుపెట్టానని ఫీల్ అవ్వండి. 100% ప్రతి ఒక్కరు వర్క్ చేస్తే సో, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు. మీరు కష్టపడి పని చేస్తే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్‌లో 100కి 100% సక్సెస్ అవ్వచ్చు. 68,000 తీసుకోవడం. సో, ఇక్కడ చూడండి. సో, క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్ చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఈరోజు. ఎందుకు అంటే సో, మనకొచ్చే 9 రకాల ఇన్‌కమ్స్‌లో 8 రకాల ఇన్‌కమ్స్‌కి ఎలిజిబిలిటీ అయ్యాం. ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 2024 ఎండింగ్ నాటికి 2,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలనే ఒక పెద్ద టార్గెట్ పెట్టుకొని సో, 2025 నాటికల్లా 5,00,000 ఇన్‌కమ్‌కి రీచ్ అవ్వాలని సో, నా అండర్ 2024 ఎండింగ్‌లో 10 కార్స్‌ని ఓపెన్ చేయాలనే ప్లానింగ్‌తో వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకుంటాయని అనుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇది ఒక నా టెస్టిమనీ ముందుకెళ్తూ ఉన్నాం ఈ ప్రాసెస్‌లో. నేను కొన్ని పాయింట్స్ చెప్పాలి అనుకున్నాను. ప్రతి ఒక్కరికి అది యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. సో, ఫేస్ చేస్తున్నప్పుడు మనకి మన ఆలోచన బట్టి మనం గట్టిగా నిలబడగలిగితే, ఈ నెట్వర్క్ సిస్టమ్‌లో ఉండగలిగితే సో, నేనిక్కడే ఒక కొటేషన్ నమ్ముతానండి. ఎవరెంత హేళన చేసినా తొందరపడకు. హేళన చేసిన వారితో సలాం కొట్టిచ్చే సత్తా కాలానికే ఉందని. ఎందుకంటే మనం ఓర్పుతో గాని కంపల్సరీ నేర్పుతూ ఉంటే కంపల్సరీ మనం ఏంటో ప్రపంచానికి తెలుస్తాం. సో, కంపల్సరీ
ఎందుకంటే ప్రతి దానికి ఏదైతే సలాం కొట్టిచ్చేసేస్తానో, సో ఈ కాలంతో పాటు మనం వెళ్తూ ఉంటాం కాబట్టి మన సక్సెస్ కంపల్సరీ వాళ్ళకి కనపడతది. సో ఆ రోజు అందరికి అర్థమైతది. దాన్ని మీరు బలంగా నమ్మండి. మీకెవరైతే పరిచయం చేశారో వాళ్ళు ఎప్పటిని కూడా విడిచి ముందుకెళ్ళండి. సో ఆ విధానంలో నా సక్సెస్ యొక్క స్మాల్ సక్సెస్ జర్నీ అండి. ఇక్కడ ఏదైతే మనం మన కంపెనీకి ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ప్రొడక్ట్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కంపెనీ బలం ప్రొడక్ట్స్ అయితే మరి మన బలం ఏంటి? సో మన బలం గూడా నేనేదైతే అనుకుంటానో మనం ఆల్రెడీ జాయిన్ అయిన తర్వాత కంపెనీ బలం ప్రొడక్ట్స్. ఎందుకంటే ప్రొడక్ట్స్‌ని బేస్ చేసుకొని కంపెనీ బిజినెస్‌ని బిల్డ్ చేస్తుంది. బిజినెస్‌ని బిల్డ్ చేస్తూ ప్రాఫిట్‌ని అదే ప్రాఫిట్‌ని తిరిగి ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మాక్సిమం 50-60% రిటర్న్ ఇస్తుంది. అలాంటి అద్భుతమైన కంపెనీ బలం ప్రొడక్ట్స్ అయితే జాయిన్ అయిన మీ బలం కూడా ఏంటి అంటే ప్రొడక్ట్సే అని చెప్తాను. ఎందుకు ప్రొడక్ట్స్ అని చెప్తానంటే ఈరోజు నువ్వెవరో కంపెనీకి తెలీదు వాస్తవంగా చెప్పాలంటే. సో ఈరోజు నీకు ఆ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేయడం, ఫ్లాక్స్ ఆయిల్ తయారు చేయడం తెలీదు. టూత్ పేస్ట్ తయారు చేయడం తెలీదు. కానీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా సో నేనున్నాను. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. యెస్, ఈ ప్రొడక్ట్ మొత్తాన్ని పబ్లిక్‌లోకి తీసుకొస్తున్నాం. నువ్వు నమ్మి 10 మందికి పరిచయం చేయి. అదే 10 మంది ఇంకో 10 మందికి పరిచయం చేసేలాగా ఈ ప్రొడక్ట్‌ని డిజైన్ చేశానని సో కంపెనీ ఎలా అయితే బలంగా నమ్మి బలంగా ఆలోచన చేసి ప్రొడక్ట్‌ని పబ్లిక్‌లోకి తీసుకొస్తుందో మన చేత. సో మనం కూడా ఈరోజు మన బలం ఏంటంటే మనం బిజినెస్‌ని బిల్డ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక 10 లక్షలు ఉన్నాయి మీ చేతిలో ఒక చిన్న లేదు ఒక చిన్న షాప్ ఏదో ఒక కిరాణా షాపే పెట్టారు. కానీ మీ బిజినెస్ రన్ అవ్వాలంటే మీకు ప్రొడక్ట్ కావాలి. సో ఆ ప్రొడక్ట్ ఏదైనా కావచ్చు. సో ఆ విధానంలో మీరేం చేస్తారంటే ఒక్కొక్క ప్రొడక్ట్స్‌ని పట్టుకొని ఆ ప్రొడక్ట్‌ని పబ్లిక్‌కి ఒక్కొక్క డైరెక్షన్స్‌లో ఒక్కొక్క కంపెనీ తీసుకెళ్తూ ఉంటది. సో వాళ్ళ విధానాల్లో వాళ్ళు తీసుకెళ్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఇక్కడ మరి నువ్వు జాయిన్ అయ్యావు కాబట్టి ఈ బిజినెస్‌ని టేకప్ చేసావు. టేకప్ చేసిన తర్వాత నువ్వేదైతే ప్రొడక్ట్‌ని కంపెనీ యూజ్ చెయ్యి అని చెప్తుందో, నువ్వు యూజ్ చేస్తూ ఈ బిజినెస్‌ని ముందుకు తీసుకునే ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. సో మనం ప్రొడక్ట్‌ని యూజ్ చేస్తే ప్రొడక్ట్స్ ద్వారా పీవీస్ వస్తాయి. పీవీస్ ద్వారా ఇన్‌కమ్ వస్తుంది. సో దాంతో పాటు మెయిన్‌గా మనం చెప్పుకునేది ఏందంటే సో ద్వారా కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి సంపాదించుకోలేని ఆరోగ్యం వస్తది. సో ఈ ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను అదే చెప్తున్నాను. మీ ఇంట్లోనే చిన్న సమస్య ఉండొచ్చు. మీ ఇంట్లో బీపీలు, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక చిన్న సమస్య ఉండొచ్చు. మీరు బలంగా ఫస్ట్ నమ్మాల్సింది ఏంటంటే వెస్టీజ్ ప్రొడక్ట్స్ ద్వారా మన ఇంట్లో ఉన్న హెల్త్‌ని మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చి ఉన్న వాళ్ళైతే కొన్ని క్రమం తప్పకుండా ఈ ఫుడ్ సప్లిమెంట్స్‌ని గాని, ప్రొడక్ట్స్‌ని గాని యూజ్ చేయడం వల్ల 100కి 100% మీ ఇంట్లో హెల్త్ వచ్చండి. సో ఆ విధంగా ఎందుకు అంటే మా పాపకి టైఫాయిడ్ వచ్చింది. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మేము చూపించినప్పుడు ఎందుకంటే టైఫాయిడ్ వచ్చిందంటే జ్వరం, ఫీవర్ ఉంటది కాబట్టి బేసిక్‌గా అందరూ ఆలోచిస్తుంటారు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి. అలాగే మేము హాస్పిటల్‌కి తీసుకెళ్తే చెక్ చేసినప్పుడు డబుల్ టైఫాయిడ్ అని చెప్పిన తన ఎనర్జీ తను పోకుండా ఉండటం గాని, తను నార్మల్‌గా ఉంది. సో మరి రక్త పరీక్ష లాంటివి చేసినప్పుడు డబుల్ టైఫాయిడ్ ఉన్న పిల్ల ఇలా ఎందుకు చెప్పాం. సో వెస్టిజ్‌లో ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడుతున్నామని. సో కొలెస్ట్రాల్ వాడుతున్నామని. సో దానివల్ల తన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బలంగా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి, సో మేము అక్కడికెళ్ళినా సరే మిగతా వాళ్ళైతే సరే బెడ్ రెస్ట్ మీద ఉండాల్సిందే. సో సెలైన్స్ పెడతారు. చాలా 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 చేస్తారు నాకు తెలిసి. సో కానీ మేము మా పిల్లని అలా పెట్టలేదండి. సో ఇంటికే వచ్చింది. జస్ట్ 1-3 డేస్‌లో అంటే చూసుకోండి మన యొక్క ప్రొడక్ట్స్ యొక్క బలం ఏంటంటే, సో ప్రతి ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్క అద్భుతం ఉందండి. సో దాన్ని మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు రైస్ బ్రాన్ ఆడడం వల్ల గాని, లేకపోతే ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్‌ని మనం వాడటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో అటు హెల్త్ పరంగా ఈరోజు మనం కాపాడుకుంటే హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ వెళ్ళినా అసలు సింపుల్‌గా బయటకొచ్చేయొచ్చు. స్థానంలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రొడక్ట్సే మీ బలం అనుకోండి. ప్రొడక్ట్సే మీ ఆయుధం అనుకోండి. సో దాన్ని మీరు ఎలా తిప్పగలిగితే అలా ఈ బిజినెస్ రన్ అవుతది. సో ఆ విధానంలో ఎందుకు 14 రకాల కేటగరీస్ ఉన్న వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీల్డ్ లాంటిది. ఈరోజు హెల్త్ ప్రొడక్ట్స్‌ని మనం ప్రమోట్ చేయడం వల్ల, హెల్త్ ప్రొడక్ట్స్ గురించి మనం చెప్పడం వల్ల ఈరోజు కాకపోవచ్చు. కానీ
హెల్త్ గురించి మనం ఆలోచించిన విధంగా ఈరోజు బయట ఒక నార్మల్ పర్సన్ కూడా ఆలోచించలేడండి. ఇది వాస్తవం. సో, వెస్టీజ్‌లో జాయిన్ అవ్వడం అంటే జాయిన్ అయ్యి ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసి తెలిసిన 10 మందికి చెప్పడం అనే కాన్సెప్ట్ చాలా సింపుల్. కానీ ఈ విధానంలో న్ నీ మనల్ని వెస్టీ సిస్టమ్ ఒక ప్యూర్ ఎలాంటి నెగెటివ్ ఆలోచనలు లేకుండా ఒక మంచి విధానంలో ఆలోచించే వ్యక్తిగా జీవితాన్నే మార్చేసే సిస్టమ్ అండి. నాకర్థమైందది. ఎందుకంటే, ఒక పర్సన్ నార్మల్‌గా ఒక వ్యక్తి గురించి ఆలోచించడు. కానీ, ఈరోజు ఒక వ్యక్తి డెవలప్‌మెంట్ గురించి గాని, ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి గాని, మనం మాట్లాడే తీరి ఎలా ఉండబోతది? సో, ఆచితూచి అంటే ఈ వ్యక్తితో ఎలా మాట్లాడాలి? మనం ర్యాష్‌గా మాట్లాడకూడదు. ఈ విధంగా మాట్లాడాలి. ఈ విధంగా ఆ వ్యక్తిని బిజినెస్‌లోకి ఎంటర్ చేయాలి. అనే ఆలోచనలు ఏవైతే ఉంటాయో నెగెటివ్ థాట్స్‌ని పక్కన పెట్టి, మంచిగా ఆలోచించే విధానం దగ్గర నుంచి మనం వెళ్ళే స్థాయి దాకా వెస్టీ సిస్టమ్ జీవితాన్నే మార్చదని నేను చెప్తాను. సో, ఆ విధానంలో ఈరోజు మీకు మిమ్మల్ని మీరు మార్చుకోండి. దానితో పాటు ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ అనేది 100కి 100% వస్తదని బిలీవ్ చేయండి. మీ అప్లయన్స్ ఏదైతే చెప్తారో ఆఫర్‌లకి తగ్గట్టుగా ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ తీసుకుంటూ బెనిఫిట్‌ని ఉపయోగించుకుంటూ ఈరోజు బయట మార్కెట్‌లో బెనిఫిట్స్‌ని వెస్టీజ్ ద్వారా తీసుకుంటూ హెల్త్‌ని కాపాడుకోండి. తర్వాత ప్రొడక్ట్స్ ద్వారా పీవీ వస్తదని తెలుసు. పీవీ ద్వారా ఇన్‌కమ్ వస్తదని తెలుసు. సో, ఈ ఇన్‌కమ్ అనేది చాలా, చాలా, చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మనల్ని రెస్పెక్ట్ చేయాలన్నా, మన ఇంట్లో వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేయాలన్నా, మన ఫ్రెండ్స్ రెస్పెక్ట్ చేయాలన్నా, మన బంధువులు రెస్పెక్ట్ చేయాలన్నా, సమాజం రెస్పెక్ట్ చేయాలన్నా, ఈరోజు మెయిన్ ప్రధానంగా మనం మాట్లాడుకునేదేంటంటే డబ్బు. ఈరోజు లేదనుకోండి, సో, మన బంధువులే మనల్ని హేళన చేస్తారు. సో, కొన్ని విధానాల్లో చూస్తారు. సో, అవన్నీ ఫేస్ చేయాలి. ఇక్కడ వెస్టీజ్ కంపెనీ ఈ 2 ఇవ్వడానికి రెడీగా ఉంది. సో, అటు హెల్త్ ఈ 2 తీసుకోవడానికి ఈరోజే వెస్టీజ్‌లోకి మీరొచ్చుంటే, సో, ఆల్రెడీ 5% సార్ చెప్పినట్టు, మహేష్ సార్ చెప్పినట్టు 5%, 12% ఎవరైతే ఉన్నారో, 8% ఉన్నారో, సో, డైరెక్టర్స్ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో బలమైన డెసిషన్. సో, కష్టం ఎక్కడైనా ఉంటదండి. సో, మీరు బలంగా ఒక డెసిషన్ తీసుకుంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఎందుకంటే మన కళ్ళ ముందు మంచి లీడర్స్ ఉన్నారు. ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నవాళ్ళు. వాళ్ళే మనకి స్ఫూర్తి. సో, ఎందుకంటే వాళ్ళని మనం బిల్డ్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి రెండే విషయాలు. ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం, ఆదాయం. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మరొకటి వృధా. సో, ఈరోజు చూసుకోండి కొన్ని కోట్లకి ముఖేష్ అంబానీ గారి కొడుకు సైతం మొన్న ఒక ఆహ్, రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ అయింది. సో, ఆ వీడియోలో ఆయన చెప్తున్న ఒక మాట ఏందంటే, "ఆరోగ్యమే మహాభాగ్యం." సో, ఈరోజు నా ఆరోగ్యం అంటే నాకు హెల్త్ ఇష్యూ మీద నేను చాలా బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు నాకెంత ఇచ్చినా సరే, నేను ఆరోగ్యం లేకపోతే ఏది చేయలేను అన్న కోణంలో మాట్లాడాడు అంటే, మీరు అర్థం గారు ఎంత ఆలోచన చేసి, ఆరోగ్యంతో పాటు ఆదాయం సంపాదించుకునే ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేశాడు అంటే, అంతకన్నా గొప్పది ఇంకేది లేదని నేను ఫీల్ అవుతాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. 2 మన దగ్గరున్నాయి. సో, స్కూల్‌లో చదువుకొని ఉంటాం. బోర్డుల మీద ఆరోగ్యమే మహాభాగ్యం అని. అది గోడలకి పరిమితం కాదు. అది మన జీవితంలో పరిమితం అవ్వాలి. మనం దాన్ని అభివృద్ధి చేయాలనే ఆ కంపెనీతో మనం బలంగా ముందుకు నడిస్తే ఆరోగ్యం తీసుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఆ కోణంలో ప్రతి ఒక్కరు ఆలోచించేయండి. చాలామంది నాకు డబ్బు అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. అండి. డబ్బు కంపల్సరీ కావాలి. డబ్బు వద్దు అనుకున్నాడంటే తను ఏ పని చేయకూడదు. ఎందుకంటే వేరే ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు కదా! ఆ డబ్బు కూడా అవసరం లేదు మనం అనుకుంటే. ఇలా అన్నీ చెప్తూ వింటూ ఉంటాం. వీటన్నిటికి కూడా బలంగా తీసుకొని డిసైడ్ అవ్వండి. ఈ కోణంలో మన టీమ్ అనేది ఇక్కడ ఏదైతే మన కంపెనీ మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఇస్తుంది. అయినా సరే, మనం జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. చెప్పండి అని మన అప్లయన్స్ చెప్తుంటారు. ఒక 6 వ్యక్తుల్ని ఆహ్, అంటే 6 వ్యక్తుల్ని బిజినెస్‌కి ఇంట్రొడ్యూస్ చేయండి అని చెప్తూ ఉంటారు. 6గురిని జాయిన్ చేసుకోమని చెప్తూ ఉంటారు. అయినా న్యూ పర్సన్స్‌కి చాలా కొన్ని 9 రకాల ఇన్‌కమ్స్ ఇస్తుంది కంపెనీ అని చెప్పినా కూడా 9 రకాలుగా ఆదాయాలు తీసుకోవచ్చు అని చెప్పినా కూడా, ఇది నిజమా? అబద్ధమా? కాదా? అనేది వాళ్ళ ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటారు. ఈ విధానం చెప్పే కొన్ని పాయింట్స్ ఫీల్డ్‌లో జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ న్యూ పర్సన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాటినే పట్టించుకుంటా ఉంటారు కాబట్టి, మనం దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఫస్ట్ స్టార్ట్ మనం ప్రొడక్ట్స్ తీసుకుంటాం. ప్రొడక్ట్స్ వాడతాం. ఆ ప్రొడక్ట్స్‌నే తెలిసిన 10 మందికి పరిచయం చేయాలనే కాన్సెప్ట్‌తో మన ఫ్రెండ్స్‌కో, మన చుట్టాలకో, మన బంధువులకో ప్రొడక్ట్‌ని పరిచయం చేయడానికి ముందు ప్రొడక్టే కాబట్టి మనం ఫస్ట్ అందరూ అడిగేదేంటంటే కాస్ట్ ఎక్కువ అంటారు. చాలా మంది కాస్ట్ ఎక్కువ. ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అన్నప్పుడు ఎవరైతే ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసిన పర్సన్ ఉన్నారో
సో వాళ్ళకి అంటే ఏం చెప్పాలో తెలియక కాస్ట్ ఎక్కువ అనగానే ఓకే. మన ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ. మనం బిజినెస్ చేయలేమేమో. సో ఎందుకంటే అక్కడ రిజెక్షన్ వస్తది. సో కాస్ట్ ఎక్కువ కాబట్టేమో అని ఫీల్ అయిపోతుంటారు. సో నిజం మనం మాట్లాడుకుంటే కాస్ట్ ఎక్కువ అనంటే ఓన్లీ వెస్టీజ్ ప్రొడక్ట్స్‌కనే కాస్ట్ ఎక్కువ. ఒక్కసారి డియర్ లీడర్స్ ఎవరైతే న్యూ పర్సన్స్‌కి ఇది చాలా బాగా ఉపయోగపడుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లీడర్స్‌కి ఇది ఆల్‌మోస్ట్ తెలుసు. కానీ నేను నా ప్రయత్నం అయితే చేస్తాను నేను. సో కాస్ట్ ఎక్కువ అన్నప్పుడు, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అన్నప్పుడు ఓకే. కాస్ట్ ఎక్కువే. సో మనం ఆలోచించాలి. ఈ పాయింట్స్ నోట్ చేసుకొని వాటిని మెన్షన్ చేయలేదు. సో కాస్ట్ ఎక్కువ అన్నప్పుడు మనం ఏ పాయింట్స్‌ని మనం తీసుకుంటే సో మరి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. ఈరోజు క్వాలిటీని బట్టి ఈరోజు ఏదైతే బయట మార్కెట్‌లో కొంటున్న శారీ దగ్గర నుంచి, కొంటున్న పెన్ను దగ్గర నుంచి, కొంటున్న బుక్ దగ్గర నుంచి ప్రతి వస్తువు క్వాలిటీని బట్టి కాస్ట్‌ని మరి అలాంటిది ఈరోజు మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం సో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ 100కి 100% ఈరోజు ఒక వ్యక్తి ద్వారా అంటే ఒక నా ద్వారా పబ్లిక్‌లోకి ప్రొడక్ట్ తీసుకెళ్తున్న కంపెనీ. సో ఎంత అద్భుతంగా ఆ ప్రొడక్ట్‌ని డిజైన్ చేసి ఉంటదో ఆలోచించుకోండి. సో ఈరోజు ఒక సోప్ మన దగ్గర ₹45 ఉంది. సో మీరు వన్నా గ్రేడ్ 2నా గ్రేడ్ 3నా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో గ్రేడ్ 1 అయితే మరి క్వాలిటీని బట్టే కదా కాస్ట్ ఉంటది. ఈరోజు గ్రేడ్ 1 సోప్ సో ₹44. అదే ఈరోజు మార్కెట్‌లో గ్రేడ్ సో గ్రేడ్ 1 డవ్ సోప్ గాని ఇలాంటి కొన్ని సోప్స్ ఉన్నాయి. మరి ఈరోజు గ్రేడ్ 1 సోపులు కాస్ట్ ఎంత అంటే మనం కంపేర్ చేసుకుంటే సో ఈరోజు డవ్ అండ్ మైసూర్ శాండిల్ తీసుకుంటే 60 అబోవ్ అండి. రూ. 60 పైనుంది. చూసుకుంటే వెస్టీజ్‌లో ఉన్న సోప్ నాకు తెలిసి చాలా తక్కువ. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాస్ట్ ఎక్కువ అంటున్నారంటే సో వాళ్ళకి తెలియక అంటున్నారు కాబట్టి దాన్ని ఎలా మనం కంపేర్ చేయాలి? ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? సో ఈరోజు వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో కొన్ని విధానాలతో మీరు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళలో అవేర్‌నెస్‌ని ఎక్కువ కల్పించాలనే కాన్సెప్ట్‌తో ఎందుకంటే వాళ్ళు చాలా అనవసరంగా ఖర్చు పెడుతూ ఉంటారు. చాలా అనవసరంగా కాస్ట్ పెట్టి కొంటూనే ఉంటారు. బట్టలు ఇప్పుడున్నాయి. సో ₹100 కూడా షర్ట్ వస్తది. కానీ ₹500, ₹600 ₹1000 కూడా సో ఈరోజు మనం దాన్నెక్కడ వాళ్ళ ముందు మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఏదైతే కంపెనీ చెబుతున్న సిస్టమ్‌ని అర్థం చేసుకొని, ఆ విధంగా ఏదైతే 7 స్టెప్స్ ఉన్నాయో ఫాలో అవుతూ, ఆ లిస్ట్ పరంగా లిస్ట్‌లో రాసుకున్న వ్యక్తి బయోడేటా ఏదైతే ఉంటదో, ఆ బయోడేటా పరంగా మనం అక్కడికెళ్ళినప్పుడు తన ఆలోచన విధానానికి తగ్గట్టు తను ఏం ఆలోచిస్తున్నాడని తగ్గట్టుగా దాన్ని కంపారిజన్ చేయాలి. ఈరోజు చాలామంది అంటూ ఉంటారండి కాస్ట్ ఎక్కువని. మీరు ఆటిని పట్టించుకోకండి. సో కాస్ట్ ఎక్కువ అన్నారు అంటే వాళ్ళకి దీని మీద అవగాహన లేదని దాంట్లో ఈరోజు ఒక సోప్ కొన్నా, ఒక కుకింగ్ ఆయిల్ కొన్నా, ప్రొడక్ట్స్ అన్నీ కొన్నా కూడా ఆ ప్రొడక్ట్స్ మీద మనకి ఇచ్చే బెనిఫిట్స్ మనం చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. సో అలాంటి బెనిఫిట్స్ ఈరోజు బయట లేదు. ఎంత వెతుక్కొని మీరు చూసుకున్నా కూడా సో అలాంటి బెనిఫిట్స్ రావు. ఫస్ట్ చూడడానికి కాస్ట్ ఎక్కువ. వన్స్ తీసుకొని ఆ బెనిఫిట్స్‌ని మనం పొందినప్పుడు ఫ్రీ అకౌంట్ గాని, సీఎన్‌సీ ఆఫర్‌లో మనకొచ్చే అద్భుతమైన బెనిఫిట్స్ అన్ని మనం తీసుకుంటే, మన ప్రొడక్ట్ బయట మార్కెట్ కన్నా చాలా కాస్ట్ తక్కువ. ఇది మెన్షన్ చేసుకోండి. సో, ఎందుకంటే బెనిఫిట్స్ అన్నీ ఉపయోగించుకుంటే మన ప్రొడక్ట్ చాలా కాస్ట్ తక్కువ. సో, ఆ విధంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. చాలా మందికి జాయిన్ అవ్వగానే కంపెనీ ఉంటుందో పోతుందో. చాలా పెద్ద డౌట్ ఏంటంటే, కంపెనీ ఉంటుందో పోతుందో అనే ఒక ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే, సో, మనం ఎలా ఉన్నా, ఏ ప్రొఫెషన్ నుంచొచ్చినా, మన స్థాయి ఏదైనా మన ఆలోచన అనేది చాలా భయంకరంగా ఉంటది. సో, ఆ భయంకరంగా ఆలోచన విధానంలో అసల వెస్టీజ్ అనే కంపెనీలో మనం జాయిన్ అవ్వగానే 20 సంవత్సరాల నుంచి రన్ అవుతున్న కంపెనీ మనం జాయిన్ అవ్వగానే సో, అలా ఎవరైనా ఇప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళుంటే ఒకటే నేను చెప్తానండి. కంపెనీ ఉంటుందో, పోతుందో అన్నప్పుడు ఈ భూమి మీద మనిషికి గ్యారంటీ లేదు. మనిషి ఈరోజు ఉంటాడో, రేపు పోతాడో కూడా ఎవరికీ పరిస్థితి. సో, ఈరోజు కంపెనీ 20 సంవత్సరాలుగా అద్భుతంగా రన్ అవుతూ సో, ఎంతో మందిని జీవితాల్ని మారుస్తూ సో, ఈరోజు 5,00,00,000 మందికి జీవితాలనిస్తూ సో, ఎంతోమందికి 5,00,00,000 10,00,00,000 మంది, 20,00,00,000 మంది ఆరోగ్యాన్ని పొందుతూ ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ ద్వారా అద్భుతంగా ఆరోగ్యాన్ని తీసుకుంటున్నారు. లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్నారు. సో, ఈ విధానంలో ఆలోచించాలి. అసలు ఈ కంపెనీలో ఉంటుందా? పోతుందా? అనే దానికన్నా ముందు కంపెనీ యొక్క ప్రొఫైల్, కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ సో, మొత్తం మనం అర్థం చేసుకోగలిగితే
ఎలా స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ విధమైన విజన్ ఏంటి? కంపెనీ మిషన్ ఏంటి? సో, కంపెనీ ఆలోచన విధానం ఏంటి? ఒక మేనేజ్‌మెంట్ యొక్క ఆలోచన విధానాలేంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో, ఈరోజు కంపెనీ ఉంటుందో మనం ఈ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మనం అర్థం చేసుకోగలిగితే, సో, మనం ఉన్న డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. కొత్త వ్యక్తి ఆలోచించే విధానం ఇదే. నేను కూడా స్టార్టింగ్ ఈ బిజినెస్‌లోకొచ్చినప్పుడు నాకు ఎవరైతే నచ్చిన వ్యక్తి, నేనేదైతే ఆ జాబ్ ఫీల్డ్‌లో నన్ను ప్రోత్సహించాడు ఒక వ్యక్తి. సో, ఎందుకంటే ఒక నార్మల్ స్థాయి నుంచి ఒక షిఫ్ట్ మేనేజర్ అనే పొజిషన్‌కి తీసుకెళ్ళేదంటే తన కీలక పాత్ర పోషించిన వ్యక్తి వెస్టీజ్ సార్ నేను ఇట్లా వెస్టీజ్ అనే కంపెనీ స్టార్ట్ చేశానంటే ఎంబటనే సో, గూగుల్‌లో చెక్ చేసేసేసి సో, యామ్‌వే అనే కంపెనీ ది బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియాలో సో, యామ్‌వే చాలా బావుంటదని చెప్పని ఎవరిదో ఒక నంబర్ పెట్టారు నాకు. సో, ఆ వ్యక్తి ఆ నంబర్ పెట్టిన పర్సన్ ఆ నంబర్ ఎవరైతే నంబర్ గల వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి నాకు మెసేజ్‌లు చేయడం ఇట్లా ఉంటది, అట్లా ఉంటది. నేనేం చేశానంటే, అంటే అప్పుడు కూడా నాకు తెలీదు కంపెనీ ఎలా చెక్ చేయాలో. సో, పెట్టినప్పుడు నేను కూడా ఏం చేశానంటే, అప్ప అంటే హామ్‌వే అనే కంపెనీ ఇలా ఉన్నాయి వీడియోస్ అన్నప్పుడు మరి వెస్టీజ్ గురించి నేను వెస్టీజ్ అనే కంపెనీ గురించి చెక్ చేయడం మొదలుపెట్టాను. చెక్ చేయడం మొదలుపెట్టినప్పుడు ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నారు. కార్స్ తీసుకున్నోళ్ళున్నారు. సో, మంచిగా ఉంది. సో, ఎథికల్‌గా ముందుకెళ్తుంది. కొన్ని సిద్ధాంతాలను పాటిస్తుంది. సో, లైసెన్స్‌లున్నాయి. సో, ఇండియాలో మంచి పొజిషన్‌లో ఉందనే ఆలోచన విధానంతో ఆ రోజు నన్నెవరైతే బాగా ప్రోత్సహించే వ్యక్తి చెప్పిన మాట సైతాన్ని కూడా నేను పక్కన పెట్టి ఎందుకంటే ఆయనకి కేఎఫ్‌సీ అనే దాంట్లోనే 80,000 నెలకి 80,000 తీసుకుంటున్న వ్యక్తి నాకు చెప్పాడు. అయినా సరే నేను వెస్టీజ్‌ని అతను చెప్పింది కాదు. అసలు నేను ఏమి నమ్మానా అనే ఆలోచన తీసుకొని ఒక డెసిషన్ ఆ రోజు నేను తీసుకుంటే ఇప్పటికి 4 ఇయర్స్ అవ్వొస్తుంది. సో, ఈ టైం ఇప్పుడు రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ నా ఏదైతే ఈ 60 చూసానో, ఆ వ్యక్తిని నేను 25,000 సాలరీ ఇస్తాను. హైదరాబాద్ వచ్చేసేయి. హైదరాబాద్‌లో బ్రహ్మాండంగా నేను చూసుకుంటాను నిన్ను. అకామిడేషన్ దగ్గర నుంచి అంతా నువ్వు వర్క్ చేస్తావు బాగానే. చెప్పిన మాటను సైతం నేను పక్కన పెట్టేసి, కాబట్టి నేనుంటే నా ఇన్‌కమ్ 68,000 అయితే, సో, ఆ 68,000 తీసుకున్న మరుక్షణం అతనికి నేను పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టర్ పోస్ట్ చేస్తే నాకు అతను పెట్టిందేందంటే, అప్పుడు ఒక మాట చెప్పాడు. "నువ్వు వెస్టీజ్ అనే కంపెనీలోకెళ్తున్నావు. 2 సంవత్సరాల్లో కంపెనీ క్లోజ్ అయిపోతది. కంపెనీ పోతది. నువ్వు అనవసరంగా వెళ్ళకు. నువ్వు యామ్‌వేకెళ్ళు" అని చెప్పాడు. అయినా సరే నేను నమ్మా. కానీ మరి 3 ½ 4 ఇయర్స్ అవుతుంది. మరి కంపెనీ ఎక్కడికి పోలేదు. కంపెనీ పోగా ఈరోజు నా ఆదాయం పెరిగింది. నా ఆదాయాన్ని చూసిన అతను, ఆ రోజు నేనేదైతే ప్రూవ్ చేసావో కంగ్రాచ్యులేషన్స్ నువ్వు ఇంకా మంచి స్థాయికెళ్ళాలని పెట్టిన ఆ ఒక్క మెసేజ్ అండి. మనం సక్సెస్ అది. సో, ఇక్కడ మీ చుట్టుపక్కల కూడా చాలా మంది ఇలాగే అంటూ ఉంటారు. అలాగుండొచ్చు. కానీ మీరు మార్చుకోండి. సో, ఇది మాకు జరిగింది. మీ అందరికి కూడా జరుగుతది. సో, అలా విధానం చాలా మంది ఆలోచిస్తుంటారు. అది నెగెటివ్. సో, ఆ నెగెటివ్‌ని మనం తీసేయాలని నేను కోరుకున్నాను. సో, ఇక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్. ప్రొడక్ట్స్ వాడితే ఏమవుతది? అసలు ప్రొడక్ట్స్ వాడితే ఏమవుతదనే దానికన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సప్లిమెంట్సే మనం తీసుకుందాం. వాడితే ఏమవుతదా అనే భయాన్ని పక్కన పెట్టి, ఆ ప్రొడక్ట్స్ అసలు ఏంటి అనే దాని గురించి మనం అవేర్‌నెస్ తీసుకోగలిగితే, ఆలోచన చేయగలిగితే, చెక్ చేయగలిగితే, అసల ఆ ప్రొడక్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఫుడ్‌కి రీప్లేస్‌మెంట్ మనకేదైతే తీసుకునే ఆహారంలో అందని సమతుల్యమైన పోషక విలువలు లేవో, ఆ పోషక విలువల్ని ఇచ్చే ప్రొడక్ట్సే మన ఫుడ్ సప్లిమెంట్స్ అని అందరం అర్థం జేసుకోవాలి. సో, దాని గురించి మనం చెక్ జేయడం మొదలుపెడితే, అసలు ఆ ప్రొడక్ట్స్ ఏంటి అనేది గూడా మనకొక క్లారిటీ వచ్చిద్ది. సో, మనం అది చేయకుండా, సో, ప్రొడక్ట్స్ వాడితే ఏమవుతదో అనే భయంతో అసల వాడాల్సిన విధానంలో ఆ ప్రొడక్ట్స్ వాడకుండా, సో, మనం బిజినెస్ చేస్తున్నట్టే ఉంటారు. కానీ వేరే ప్రొడక్ట్స్ వాడుతూనే ఉంటారు. సో, అట్లా నేను చెప్పేదేంటంటే, ప్రొడక్ట్స్ వాడితే ముందు మీరు ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి. చెక్ జేయండి. అసలు ఈ ప్రొడక్ట్స్ అసలు ఏంటి? ఎంతమంది వాడుతున్నారు? ఎంతోమంది టెస్టిమోనీస్ ఉన్నాయి. పివి లక్ష్మి మేడం ఇచ్చే కొన్ని టెస్టిమోనీస్ ఉన్నాయి. సో, ఇట్లా మనకు టెస్టిమోనీస్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ వాడినోళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. ఎంతో మందికి అద్భుతంగా మేము చెప్తా ఉన్నామండి. సో, ఈరోజు మనకు తెలీదు అంటే తెలుసుకోవాలి. తెలుసుకొని బిజినెస్ చేయాలి. ఈరోజు మాకు కూడా కొన్ని కొన్ని నేను పివి లక్ష్మిని నేను ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకు అంటే నాకు తెలీదు బేసికల్‌గా. సో, నేనేమి ఎక్స్‌పర్ట్ కాదు. సో, ఎవరో ఒక లీడర్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని నేను ఎదుటి వ్యక్తిని నేను చూస్తాను. లేదా నేనే ఎలా వాడాలని చూస్తాను.
సో, ఆ విధానంలో మీకు ప్రొడక్ట్స్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమవుతదో అనే ఆలోచన ఉన్నా దాన్ని తీసేయండి. ఒకవేళ ఎందుకు తీసేయాలి అని చెప్తే, ఈ 20 సంవత్సరాల్లో ఎంతో మందికి కంపెనీ ఒక నార్మల్ వ్యక్తుల చేత పబ్లిక్‌లోకి ప్రొడక్ట్ ఇచ్చింది. అంటే ప్రొడక్ట్స్‌ని పరిచయం చేసింది. మరి నార్మల్ వ్యక్తుల చేతే ప్రొడక్ట్‌ని పరిచయం చేసారు. ఈ ప్రొడక్ట్స్ వాడారు. మరైతే వాళ్ళకే కదా అయిపోవాలి ఏదో ఒకటి. 20 సంవత్సరాలుగా ఒక చిన్న బ్యాడ్ రిమార్క్ కూడా లేకుండా ఉంది ఈ కంపెనీ అంటే, మరి ప్రొడక్ట్‌లో ఎంత దమ్ముంది. సో, ఇండియాలో సరే మేనేజ్ చేస్తారు. ఏదైనా చేద్దాం ఇప్పుడు ఏదైతే మన 9, 14 ఈ కంట్రీస్‌లో ఎస్టాబ్లిష్ అవుతుందో, మరి ఆ కంట్రీస్ మన ప్రొడక్ట్‌ని యాక్సెప్ట్ చేయాలంటే ఇంక వాళ్ళు ఎన్ని షరతులుంటాయి. సో, మరి వాళ్ళే వాడగలుగుతున్నారంటే మనం సో, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి లీడర్స్. ప్రొడక్ట్స్ వాడితే ఏమవుతదని చెప్పని 1, 2 ప్రొడక్ట్స్ వాడుతూ బిజినెస్ చేసేయాలనుకుంటే బిజినెస్ అవ్వదు. ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా తెలుసుకుంటూ, నెడుతూ, వాడిస్తూ ఈ బిజినెస్‌లో ధైర్యంగా ముందుకి నిలబడి ఎళ్ళండి. 100కి 100% మీకు ప్రొడక్ట్స్ మీద ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. సో, అటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి, ఇటు హెల్త్ కేర్, ఓరల్ కేర్, బాడీ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ మొత్తం ఏ టు జెడ్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని గూడా మీరు మీకు కుదిరిన టైంలో అంటే మీకు నచ్చిన అంటే అది నీడ్ వాడుతూ ముందుకెళ్ళండి. ప్రొడక్ట్స్ వల్ల అయితే మీకేమీ కాదు. సో, చాలామంది ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్‌ని సేల్ చేయాలేమో. యెస్, చేయాలి. ప్రొడక్ట్స్ జాయిన్ అవ్వగానే అంతకుముందు ఏదో కొన్ని కొన్ని వ్యక్తులు సేల్ చేసిన కాన్సెప్ట్‌ల గురించి గాని మాట్లాడుకుంటే, సో, ఆ విధానాల్లో మన చెవిన పడుతూ ఉంటాయి. సో, ప్రొడక్ట్స్ చేయాలి అంటే మీరు ఈ ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ చేయాలేమో. సో, ఇలా అనుకుంటూ ఉంటారు. సో, నా వల్ల ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అసల సేల్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్స్ సేల్ చేయడం అంటే ఏంటి? తప్పా? సో, తప్పు కాదు. అసలు మీరు అర్థం చేసుకోండి. ప్రొడక్ట్స్ సేల్స్ చేయాలి అని మీ అప్లైన్ మీకు చెప్పాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చెయ్యండి. తప్పేముంది? దాంట్లో మీరు ఎక్స్‌పర్ట్ అవుతారు. ఈరోజు నాకు మంచి జాబ్ వచ్చింది. నాకు సేల్స్ చేశారనుకోండి దాంట్లో. సో, నేను సేల్స్ మ్యాన్‌గా దాన్ని నేను బిల్డ్ చేయాలి. బిజినెస్‌ని బిల్డ్ చేయాలో లేకపోతే అక్కడున్న సేల్స్ మ్యాన్‌గా వచ్చిన కస్టమర్స్‌ని ప్రభావితం చేయాలనుకోండి. నా వృత్తిపర నా 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 పనేంటి? ఒక కస్టమర్‌కి మేడం మీ ప్రొడక్ట్ బావుంటది. మేడం ఈ ప్రొడక్ట్ ఇంత తక్కువ కాస్ట్‌కొస్తుంది. మేడం ఇదిగో దీంతో తీసుకుంటే డిస్కౌంట్ ఇలా వచ్చిద్ది. లేదా దీంతో తీసుకుంటే 1+1 ఆఫర్ వచ్చిద్దని ఏదో ఒక జాబ్ ఫీల్డ్‌లో గమనిస్తా ఉండండి. లేదు. ఈరోజు మీరు దారిన పోతం గాదండి. మీ ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు లేతే ప్రతి ఒక్కటి వెజిటబుల్స్ ఉన్నాయి. ఈరోజు వెజిటబుల్స్ కొనటానికి మీరెళ్లారు. మరి అక్కడున్న వ్యక్తి సేల్ జేస్తున్నాడు. అతనే సేల్ జేయడం నామూషీగా ఫీల్ అయితే కూరగాయలు గూడా మన ఇంట్లో కొనలేం. ఇట్లా ప్రతి ఒక్కటి అమ్మే వ్యక్తి నేను సేల్ చేస్తున్నాను అని ఫీల్ అయితే ఈ భూమి మీద కష్టం. ఎందుకంటే అమ్మే వ్యక్తి ఉండాలి, కొనే వ్యక్తి ఉండాలి. అమ్మిన వ్యక్తి అమ్ముతాడు, కొనే వ్యక్తి కొంటాడు. ఈ రెండే జరుగుతాయి. సో, ఈరోజు వెస్టీజ్‌లో ప్రొడక్ట్స్ సేల్ హ్యాపీగా చేయండి. 10 రకాల ప్రొడక్ట్స్‌ని సేల్ చేయండి. సో, 10 రకాల ప్రొడక్ట్స్ సేల్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఈ యొక్క నాలెడ్జ్ కూడా వచ్చేస్తది. సో, ఏదైతే గోయింగ్ ఫార్వర్డ్‌లో ప్రొడక్ట్‌ని సేల్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ ఏంటి? ఆ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత? ప్రొడక్ట్ ఏ విధానంలో తయారవుతుంది? ఆ ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తది? ఆ ప్రొడక్ట్ ఎంతమందికి హెల్త్ ఇస్తుంది? ఆ ప్రొడక్ట్‌ని వాడితే ఏ విధంగా తీసుకున్న వాళ్ళు వీడియోస్ ఏవున్నాయి? అవన్నీ కూడా మీరు చెక్ చేయడం మొదలుపెట్టినప్పుడు సేల్ చేయడం చాలా ఈజీ. సో, ఈ విధంగా ప్రొడక్ట్‌ని సేల్ చేయాలి ఏమో అని భయపడుతూ చాలామంది ఆగిపు ప్రపంచం మీద ప్రతి ఒక్క వ్యక్తి ప్రొడక్ట్ నమ్ముతూ డబ్బు సంపాదిస్తూ కొన్ని కోట్లకు అధిపతులైనోళ్ళున్నారు. ఈరోజు టాటా ఉప్పు దగ్గర నుంచి ఈరోజు కొత్తిమీర, టమాటా, ఉప్పు, కారం, సోపు ఇలా అండి. ఒక్కొక్క ప్రొడక్ట్‌ని పబ్లిక్‌లోకి తీసుకొచ్చు అవేర్‌నెస్ చేస్తూ సో, కెమికల్ ప్రొడక్ట్‌ని అద్భుతంగా పరిచయం చేస్తున్నప్పుడు, ఈరోజు 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో మన కంపెనీ ఏదైతే మనం ప్రొడక్ట్ వాడుతూ అదే ప్రొడక్ట్‌ని 10 మందికి సేల్ చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ వస్తదని మనం ఫీల్ అయితే ప్రొడక్ట్‌ని మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు. నా వల్ల కాదు అనే దానికి అక్కడ ఏముండదండి. సో, ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. సో, ఈ విధంగా చుట్టుపక్కల వాళ్ళు. సో, ఈరోజు ఒకటే డియర్ లీడర్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయగానే బిజినెస్‌ని మనం ఏం చేస్తాం మీటింగ్‌కెళ్ళినప్పుడు ఆ మీటింగ్‌లో విని యెస్, నేను ఈ బిజినెస్‌ని వీళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను కూడా బిజినెస్ బిల్డ్ చేయాలి. ఈ విధంగా 10 మందికి చెప్పాలి. సో, 10 మందిని జాయిన్ చేసేయాలి. మన చుట్టుపక్కల వాళ్ళకి మనమే చెప్తాం. ఏమని? బిజినెస్ ఇలా ఉంది. సో, ఈ విధంగా నేను జాయిన్ అయ్యాను. ప్రొడక్ట్స్ నేను వాడాను. హెల్త్ బాగుంది. సో, ఈ విధంగా
డబ్బు సంపాదించు ఆల్రెడీ సంపాదిస్తున్నారని చెప్పింది ఎవరు? నువ్వే. సో, నువ్వే చెప్పావు. నీ చుట్టుపక్కల వాళ్ళు నీ మాటలు విన్నారు. విన్న తర్వాత వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సో, ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆల్రెడీ చేస్తూ ఉంటారేమో అన్న ఆలోచనతో కూడా మనమే ఉంటాం. సో, ఎవరో ఎగతాళి చేశారనో, ఎ ఎవరో ఏదో అన్నారని తిట్టారనో, ఇంకేదేదో అన్నారనో మీరు ఈ బిజినెస్‌లోకి రాలేదండి. ఈ బిజినెస్‌లోకి మీరు దేనికోసం వచ్చారు? మీ ఫ్యామిలీ. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన కంపెనీ చెప్పినట్టు ఫస్ట్ ఆరోగ్యం. ఫస్ట్ ఈ బిజినెస్ ఎవరి కోసం చేయాలనుకుంటారంటే మీ ఫ్యామిలీ కోసం చేయాలి. ఎందుకు అంటే డబ్బొస్తే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది. సో, అంటే బేసిక్‌గా మనం డబ్బనేది మెయిన్ కాన్సెప్ట్ అయినా సో, మనకి ఉన్న అవసరాలను తీర్చుకుంటూ, ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ, ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చూసుకోవడం కోసం, మన ఫ్యామిలీ కోసం బిజినెస్ చేయాలి. మన పిల్లల కోసం బిజినెస్ చేయాలి. ఫ్యూచర్ లేదు మనం నమ్మి వస్తాను అన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం మనం స్టాండర్డ్‌గా నిలబడి తన కోసం బిజినెస్ చేయాలి. పక్కంటన్నాడు, వీడన్నాడు, ఆడన్నాడు, ఇంకొకడన్నాడు, ఇంకోడన్నాడు చాలా మంది చాలా రకాలంటారు. అంటే నేను ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసినప్పుడు నేను బ్యాగ్ తీసుకొని బ్యాగ్‌లో కొన్ని ప్రొడక్ట్స్ మా అంకయ్య గారు ఏదైతే చెప్పిన విధంగా సో, ఏదైతే ప్లాన్ బుక్ ఇలాంటి ఏదైతే కొన్ని టూల్స్‌ని అవన్నీ సో, చాలా మంది మా అమ్మగారిని అనేవాళ్ళు. "మీ అబ్బాయి ఏంటి బ్యాగ్ పట్టుకొని తిరుగుతా ఉంటాడు అటు ఇటు, అటు ఇటు" అని. సో, తిరిగాను. ఒక 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ తిరుగుతూనే ఉన్నానండి. ఏముందో వాళ్ళకి తెలీదు. నేను చాలా సందర్భాల్లో నా అప్లైన్‌కి నేను చెప్తా ఉంటాను. ఈ బ్యాగ్‌లో ఉన్న బరువు నా బాధ్యత అని. అది ప్రొడక్ట్ కావచ్చు, మన ఏదైతే టూల్స్ కావచ్చు. నా బాధ్యత అని. నా బ్యాగ్ ఏసుకొని తిరుగుతూనే ఉన్నాను. తిరిగి, తిరిగి 2 సంవత్సరం, 3 సంవత్సరాలలో ఆ కార్ ఏదైతే తీసుకొని ఇప్పుడు కారుని తిప్పుతూ ఉన్నాను. ఏదైతే దారిలో నేను నడిచినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏవైతే మాటలు చేశారో, "ఏమి కాదు, మీ అబ్బాయి ఏమైపోతాడో" అన్నారు. ఎలా అన్నారో, ఏది పడితే అది అన్నారు. కానీ ఒకానొక టయానికి వాళ్ళకి సమాధానం నా నోటితో నేను చెప్పకపోయినా నా ఆ సక్సెస్‌తో సమాధానం ఉన్నాను. అలాంటి లైఫ్ మీ దగ్గరుంది. అలాంటి ఫ్యూచర్ మీ దగ్గరుంది. సో, మీరు హార్ట్‌ఫుల్‌గా పనిచేస్తే 1 ఇయర్‌లో సక్సెస్ అవ్వచ్చు. 6 మంత్స్‌లో సక్సెస్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వచ్చు. సో, పక్కన వాళ్ళ మాటలు మీరు వినకండి. మీ అప్లైన్ మాట మాత్రమే మీరు వినండి. తను ఏం చెప్తే అదా. సో, నీ అప్లైన్ నీకు డైరెక్ట్‌గా అప్లైన్ అవ్వచ్చు. లేతే పక్కకు వదిలేసి ఉండొచ్చు. అయినా సరే డైరెక్ట్‌గా ఉంటారు మీకు అందుబాటులో. యాక్టివ్‌గా ఉన్న లీడర్స్, యాక్టివ్‌గా ఉన్న అప్లైన్స్ వాళ్ళతో జర్నీ చేయండి. సక్సెస్ పీపుల్‌తో జర్నీ చేయండి. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అదే మనకు కావాలి. సో, ఆ విధానంలో మీరెళ్తే మీ సక్సెస్ 1 ఇయర్‌లో మీ కళ్ళ ముందు కనపడతది. సో, మీ చుట్టుపక్కల ఉన్న కళ్ళకి కూడా కనపడతది. సో, ఆ విధంగా సో, మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళని ఎగతాళి చేస్తేసి ఆపేసుకోవద్దు. సో, 100కి 100% సక్సెస్సే ఉంటది వెస్టిజ్‌లో. సో, తర్వాత సో, డబ్బులు రావు, ఏమి రావు. ఇక్కడ డబ్బులు రావు. సో, ఇక్కడ మనం ఆలోచించాలి. సో, డబ్బులు రావు అని అంటూ ఉంటారు చాలామంది. డబ్బులు రావు అంటూ ఉంటారు. ఈరోజు మనం ప్రొడక్ట్ కొన్నప్పుడు సో, మనం జాయిన్ అయినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేసుకుంటే అంటే చాలా మందికి ఏసేసుకోవచ్చేమో. దాన్ని మీరు సింపుల్‌గా సాల్వ్ చేసేసేయొచ్చు. ఎలా అంటే జాయిన్ అయినెంబటే బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అప్‌లోడ్ చేయండి. మీరు కొన్న ప్రొడక్ట్స్ మీద మీకు రూ. 10 పడ్డా, రూ. 100 పడ్డా డబ్బులే. మీరు రూపాయి ఎత్తుకెళ్ళి షాప్‌లో ఎక్కడైనా షాప్‌లో రూపాయి ఇచ్చినా కూడా దాన్ని డబ్బే అంటారు. లేదు నీ జేబులో రూపాయి ఉన్నా కూడా దాన్ని డబ్బే అంటారు. సో, రూ. 10 దాన్ని డబ్బులే అంటారు. సో, ఈ విధంగా అంటే మనీ ఏదైతే రావు అన్న వాళ్ళకి రూ. 10 వచ్చిన డబ్బులొస్తాయి అని మనం చూపించడానికి మనం జాయిన్ అయిన ఎంబటనే సో, నా డౌన్‌లైన్స్ ఎవరైతే న్యూ పర్సన్స్ జాయిన్ అవుతారో అందరికి నేను బ్యాంక్ డీటెయిల్స్ అండ్ పాన్ కార్డ్ అప్‌లోడ్ చేయాలి అనేది బలంగా మీరు చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మీకే మీరు జాయిన్ అయ్యారు. మీరే దాన్ని అప్‌లోడ్ చేసుకోవాలి. చే అంటే మీ అప్లైన్‌తో అడిగి దాన్ని అప్‌డేట్ చేసుకుంటే కంపల్సరీ చెప్తున్నా డియర్ లీడర్స్ మీకు రూ. 10 పడ్డా సరే, రూ. 50 పడ్డా సరే, రూ. 100 పడ్డా సరే, ఆ రూ. 100 10 మందికి మంచిగా ఆరోగ్యాన్నిస్తే, 10 మందికి లైఫ్ ఇస్తే, వచ్చిన ఆ రూ. 10 యొక్క వాల్యూ రేపు ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ కోసం మీరు చెప్పొచ్చు. డబ్బులు ఏమి రావు అన్నవాడికి రూ. 10 వచ్చింది కదా! రూపాయలు వస్తది అని. సో, ఇది మనం వదిలేస్తాం. కానీ అన్నవోడి మాటలు విని నిజంగా డబ్బులు రావు అని మనమే అయోమయంలో పడిపోతూ ఉంటాం. సో, ఆ విధానంలో నేను అప్‌లోడ్ చేశా. 1 మంత్ పని చేస్తా. 1 మంత్ తర్వాత నేను మాట్లాడతాను మీరు డెసిషన్ తీసుకొని మీరు వర్క్ చేయండి. డబ్బులెందుకు రావో మనము చూడొచ్చు.
ఏదైనా డబ్బే అండి. ఈరోజు రూ. 10 కావచ్చు, రేపు 1,00,000 కావచ్చు, ఎల్లుండి 10,00,000. సో 100కి 100% వెస్టీజ్‌లో డబ్బులొస్తాయి. సో ఎవ్రీ మంత్ 10వ తారీఖున మన అకౌంట్‌కి వస్తుందన్నది నిజం. మన కళ్ళ ముందు అప్లయన్స్‌గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ 20,000, 2,000, రూ. 1000, రూపాయి దగ్గర నుంచి ఈరోజు లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకుంటూ మన కళ్ళ ముందు సక్సెస్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళని ఫాలో అవ్వండి, మీకు కూడా డబ్బులొస్తాయి. సో అలాంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన కూడా మీరు తర్వాత తెలిసిన వాళ్ళు నాకెవరు లేరు. ఇక్కడ చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఇవన్నీ పాటిస్తున్నా కూడా, ఇవన్నీ చేస్తున్నా కూడా, తెలిసిన వాళ్ళు నాకెవ్వరు లేరు, ఎవ్వరు లేరు, ఎవరు లేరు అని చెప్తూనే ఒకటి గుర్తుపెట్టుకోండి. మన పెళ్ళైతే మన ఇంటికి 100 మందొస్తారు. పెళ్ళని తెలిస్తే, పెళ్ళికి పిలిస్తే 100 మంది నుంచి 1000 మంది కూడా వస్తారు. లేదు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే కూడా ఈరోజు మన ఇంటికే వచ్చేస్తారు. సో, ఏదన్నా ఒక ఈవెంట్ జరిగితే వచ్చేస్తారు. లేదు సినిమాకెళ్ళాలి అని అనుకుంటే 10 మందిని చేసుకొని సినిమాలకు కూడా ఎళ్ళిపోతూ ఉంటాం. లేదు ఏదైనా పార్టీకెళ్ళాలంటే పార్టీలకి ఎళ్ళిపోతుంటాం. టూర్‌లకెళ్ళిపోతుంటాం. అయినా సరే నాకెవరు తెలీదు, ఎవరు తెలీదు అంటూనే ఉంటాం. ఇది పెద్ద రోగం అండి. మనలో ఉన్న రోగం. మనం పుట్టిన దగ్గర నుంచి మన ముఖ పరిచయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి అని నమ్మాలి. ఈరోజు వెస్టీజ్ కంపెనీ తెలిసిన వాళ్ళతోనే చేయమని ఎక్కడైనా చెప్పిందా? చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు ఎక్కడైనా చెప్పుంటే యెస్ మీరు దాన్ని నమ్మండి. తెలిసిన వాళ్ళతో చేయాలని చెప్పిందా? లేదు. నీకు తెలిసిన వ్యక్తి ఎక్కడున్నా, ఎక్కడున్నా ఈ బిజినెస్‌ని మనం జేయొచ్చు. ఎవరితో అయినా జేయొచ్చు, అయినా జేయొచ్చు. ఆ కాన్సెప్ట్‌తో నాకు తెలిసిన వాళ్ళు నన్ను నమ్మినా, నమ్మకపోయినా సో, నా ఫ్రెండ్స్ నన్ను నమ్మినా, నమ్మకపోయినా, నా బంధువులు నన్ను నమ్మినా, నమ్మకపోయినా అనే కాన్సెప్ట్‌తో నేను వెస్టీ సిస్టమ్‌లోకొచ్చి ఆ సక్సెస్ జర్నీలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఒక స్టార్ లెవెల్‌కొచ్చిన తర్వాత డైరెక్ట్ 3 లైన్స్‌లో ఉన్న వ్యక్తులు నన్ను వదిలేసినా సరే, నేను చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ నేను తీసుకున్న డెసిషన్ ఈరోజు నిజం చెప్తున్నాను డియర్ లీడర్స్. వాళ్ళు ఉంటే అని అనుకున్న ఆలోచన చేస్తే ఈరోజు 2, 3, 4 లాక్స్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. వాళ్ళు లేకపోయినా దాన్ని కాబట్టి, ఈరోజు నా టీమ్‌లో ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ అయినా కూడా దాన్ని నేను ఈజీగా సాల్వ్ చేయగలుగుతాను. ఎందుకు అంటే, నాకు ఆ ప్రాబ్లమ్ జరిగింది. నీకు కూడా రేపు ఆ ప్రాబ్లమ్ వస్తదేమో! నిన్ను వదిలేసి చాలామంది బీ రెడీ, బీ స్ట్రాంగ్ అని నేను బలంగా చెప్పగలను. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను కాబట్టి నాకు మంచే జరిగిందని చెప్తాను నేను. ఎందుకంటే నాతో నిలబడిన వ్యక్తికి ఒక సిద్ధాంతం లేదు. నాతో నిలబడలేని వ్యక్తికి ఎందుకంటే గౌతమ్ బాలి గారు అంచిన ఆలోచనలో పుట్టింది కంపెనీ. ఈరోజు ఆ ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి అదృష్టం లేదు. నేను కారు తీసుకొని ఈరోజు వాళ్ళకి కారు తీసుకోవడానికి అదృష్టం లేదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇక్కడ అలాంటి కోణంలో, అలాంటి తరుణంలో తెలిసిన వాళ్ళు నాకెవ్వరు లేరు, అయిపోయారనుకున్న తరుణంలో నేను ఆలోచించిన విధానం ఒకే ఒక్కటండి. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని ఉపయోగించాను. ఫేస్‌బుక్ ద్వారా ఉపయోగించి నేను బిజినెస్‌ని మీరు నమ్ముతారో నమ్మరో రాజమండ్రి దగ్గర దొండపూడి అనే గ్రామంలో ఒకే ఒక్క పర్సన్ ద్వారా ఈరోజు ఒక 300 మెంబర్స్‌ని నేను అక్కడ జాయిన్ చేయడం జరిగింది. 300 మొదలైన ప్రభంజనం అక్కడి దరిదాపుగా 17, 18 మంది డైరెక్టర్ అండ్ అబోవ్ మందున్నారు. సో, దరిదాపుగా 10 మంది డైరెక్టర్స్‌కి దగ్గరున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేమలా క్రియేట్ చేయగలిగాం. అలా చేయగలిగాను. అలా నా మీద నాకు నమ్మకంతో నేను ఏ విధంగా అయినా చేయొచ్చు. ఎందుకంటే కంపెనీ చెప్పింది. నువ్వెక్కడైనా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు అని. సో, అలా చెప్పినప్పుడు మరి సోషల్ పర్చుడిని ప్రపంచానికే పరిచయం చేయొచ్చనే కాన్సెప్ట్ నాకు అర్థమైనప్పుడు నేను దాన్ని ఫాలో అయ్యాను. నాకు రిజల్ట్ వచ్చింది. ఈరోజు నా టీమ్‌లో డైరెక్ట్‌గా ఉన్న కొంతమందిలో నాకు డైరెక్ట్ లైన్స్‌తో మెంబర్స్ నాకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులేనండి. 4 మెంబర్స్ నాకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులే. సో, ఈరోజు వాళ్ళతోనే బిజినెస్‌ని బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తా. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఎవరు నాతో లేరు. సో, బిర్యానీ అనంగానే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏం చేయాలన్నా పరిగెత్తుకుంటూ వస్తారు. చెడు అనే దానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మంచి అనే దానికి మనల్ని నమ్మరు. ఇదొక్కటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నాకెవరు తెలీదు అనుకోకండి. మంచి మీద చాలా మందున్నారు. వాళ్ళని తెలుసుకోవడం కోసం మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తారో అది మీ సక్సెస్. సో, ఆ విధంగా ఇక్కడ తెలిసిన వాళ్ళు నాకెవ్వరు లేరు అని మీ బిజినెస్‌ని ఆపొద్దు. తెలుసుకోండి. డెసిషన్స్ తీసుకోండి. కంపల్సరీ మీరు ఇంకో అడుగు ముందుకైతే ఏస్తారు అని ఎవరైతే ఇలా ఫీల్ అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్తా ఉన్నాను. సో, నా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడ మళ్ళీ నేను ప్రొడక్ట్ అంటే మన అప్‌లైన్ కాల్ చేయగానే, "సార్ ప్రొడక్ట్ తీసుకుంటారని" అడిగితే, "ఆ దగ్గర డబ్బులు లేవు." అంటే మీకు కూడా వచ్చిద్దేమో ఈ సమస్య అని చెప్తున్నాను. లేదు మీరే చేసుంటే దాని మిస్టేక్ అయితే దానికి మార్చుకో. అంటే నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. ఇదే చెప్తూ ఉంటాం.
సో, నాకు తెలిసిన అంటే నా టీమ్‌లో చాలా మందికి మనం కాల్ చేసినప్పుడు గూడా వాళ్ళు గూడా ఇదే చెప్తూ ఉంటారు గదా! ఇలా చెప్పినప్పుడు తీసుకోండి. డబ్బులు లేవు అంటే మరి మిగతా పనులన్నీ ఎలా జరుగుతన్నాయి? చిన్న సమస్యొచ్చింది హాస్పిటల్‌కెళ్ళాలి. హాస్పిటల్‌కెళ్ళాలన్నప్పుడు డబ్బులు లేకుండా ఉండి మనం అలాగే ఉండిపోం. మన ఫ్రెండ్‌ని అడుగుతాం, బంధువుల్ని అడుగుతాం, ఇంకొకళ్ళని అడుగుతాం. తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఫోన్ కొడతాం. నాకు అర్జెంట్‌గా అవసరం డబ్బులు కావాలి. ఇట్లా హాస్పిటల్‌లో సిట్యుయేషన్ వచ్చింది అని. ఏంటంటే ఆ సిట్యుయేషన్ నీకు బయటొచ్చినా సరే నీ దగ్గరికి డబ్బులొచ్చేస్తాయి. కానీ సిట్యుయేషన్ రాకుండా ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ నీకు కావాల్సిన ప్రొడక్ట్‌ని యూజ్ చెయి అని చెప్తాను. సో, అలాంటి దాన్ని తప్పించుకోవాలి. సో, ఈరోజు డబ్బులు లేవు అనే దాన్ని పక్కన పెట్టేసి, సో, బిజినెస్‌ని ఎలా చేసుకోవాలనే వోళ్ళు ఎవరైనా ఉంటే, ఆ డబ్బుల్ని అవసరమైతే వేరేవాడిని అయినా సరే ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయండి. ప్రొడక్ట్స్‌ని కొనండి, వాడండి. ఆ ప్రొడక్ట్స్‌ని బట్టే మీరు రూపాయికి రూపాయి డబ్బు సంపాదించొచ్చండి. ఎందుకు అంటే వెస్సీ సిస్టమ్ ఎంత సో, ఈరోజు మనకి రీటైల్ ప్రాఫిట్ అనేది గూడా పెట్టింది. ఈరోజు నేను ఒక రూ. 1000 వస్తువులు తీసుకుంటే, ఆ రూ. 1000 వస్తువుల్ని ఇక్కడ సేల్ చేయాలేమో అన్న కాన్సెప్ట్ మీరు కనెక్ట్ చేసుకుంటే, తీసుకొని అదే రూ. 1000 వస్తువుని రూ. 1200కి నేను సేల్ చేయగలిగితే, నాకు రూ. 200 మిగులుతాయి. ఆ 200ని మల్టిప్లై చేయగలిగితే, అదే 1200 పెట్టి మళ్ళీ నేను ప్రొడక్ట్ రూ. 1400కి నేను ప్రొడక్ట్ అమ్మగలిగితే, అదే 1400ని 2400 చేయొచ్చు. 2400ని రూ. 1,00,000 కూడా చేయొచ్చు. సో, వెస్సీ సిస్టమ్ అద్భుతం అలాంటిది. నీలో ఉన్న శక్తే రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించొచ్చు. డబ్బులొచ్చేస్తాయి. డబ్బులు లేవు అనే ఆలోచనతో ఆగిపోతుంటారు. డబ్బులు లేకపోయినా వెస్సీ బిజినెస్ చేయొచ్చు అనే ఆలోచన మీరు డబ్బులు ఈజీగా వచ్చేస్తాయి. సో, ఆ విధంగా ప్రతి వ్యక్తులు ఇలాగ ఆలోచన చేయండి. నేను మాట్లాడలేను. చాలా మందికున్న ప్రాబ్లమ్ గూడా ఇదే మళ్ళీ. నేను మా మాట్లాడలేనేమో. మీరంటే మాట్లాడగలుగుతున్నారు. మీరంటే చేయగలుగుతున్నారు. సో, మీరన్నీ చెప్పగలుగుతున్నారు. నేనిలా మాట్లాడలేమో అనుకోని ఫీల్ అవుతూ ఉంటారు. డియర్ లీడర్స్ నేనొక్కటే చెప్తున్నా. ఈరోజు మనం ఒక ప్లాట్‌ఫార్మ్‌ని నిర్మించారు. సో, జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో, ఆ జూమ్ మీటింగ్ ఎర్లీ మార్నింగ్ 5:00కి ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, పివి లక్ష్మి మేడం గాని, మహేష్ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో, సో, వీళ్ళిద్దరూ మనకు అద్భుతమైన నాలెడ్జ్ ఇవ్వడానికి, మాట్లాడలేని వ్యక్తుల్ని మాట్లాడించేలా చేయడానికి, సో, ఇలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ద్వారా మంచి అవేర్‌నెస్ ఇస్తున్నారు. మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. పీపుల్స్‌ని పరిచయం చేస్తున్నారు. సో, మీరే సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళ కృషి కూడా ఉంటుందిక్కడ. నేను మాట్లాడలేను కాదు. సో, మాట్లాడలేను అని నువ్వు ఫీల్ అయ్యావంటే, నువ్వు పుట్టిన దగ్గర నుంచి కూడా నువ్వు అమ్మ అని అనకూడదు. నాన్న సో, నువ్వు అంటున్నావు అంటే నువ్వు మాట్లాడుతావు అని అర్థం. సో, కాకపోతే అక్కడ వేరే వేరే మాటలు మాట్లాడుతుంటాం. బిజినెస్‌లోకొచ్చిన తర్వాత నేను మాట్లాడలేను కాదు, నువ్వు మాట్లాడాలి. మాట్లాడాలంటే నువ్వు తెలుసుకోవాలి. ఈవెంట్స్‌కి అన్నిటికి అటెండ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా నీలో ఉన్న ఆ మాటలు బయటకొచ్చేస్తాయి. కంపల్సరీ వస్తాయి. సో, అనవసరమైన మనం మాటలు మాట్లాడుతుంటాం బిజినెస్‌లో రాగానే ఇది తప్పండి. సో, 100కి 100% మీరు చెప్తున్నా రాసి పెట్టుకోండి. మీరు మాట్లాడగలరు. అందరూ మాట్లాడతారు. ఇది నాకు తెలిసింది. ఎందుకంటే నేను బిఫోర్ వెస్టీజ్‌కి ముందు నేను అది మాట్లాడేవాడిని కాదు. నా పని నాదే నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఈరోజు నేను కొద్దిగా గొప్ప మాట్లాడుతున్నానంటే నాకు వెస్టీజ్ కల్పించిన అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అండి. ఎందుకు అంటే ఈరోజు నాలో ఉన్న స్కిల్‌ను ఇలా మాట్లాడేలా చేయగలుగుతుందంటే మార్కెటింగ్ స్కిల్ ఇదొక స్కిల్ అండి. అద్భుతమైన టాకింగ్ పవర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అది ఈరోజు నీకు బిజినెస్ పరంగా కాకపోవచ్చు. నీకు బయట సమాజం పడతది. మాట్లాడడం నేర్చుకోగలిగితే మోటివేషనల్ స్పీకర్స్ అవ్వచ్చు. ఈరోజు ఎంతోమంది మన లీడర్స్‌ని మనమే చూస్తూ ఉన్నాం. ఆళ్ళ ప్రొఫెషన్ వేరేది కావచ్చు. కానీ ఈరోజు స్టేజ్‌ల మీద స్పీచ్ ఇస్తున్నారు. మోటివేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు. సో, ఈ విధంగా మనల్ని మనమే మార్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అని నేను చెప్తాను. సో, 9 రకాల ఇన్‌కమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 9 రకాల ఇన్‌కమ్స్ తీసుకోవాలి అంటే ఈ నెగెటివ్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నెగెటివ్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టి చక్కగా ప్లాన్‌ని డెప్త్‌గా విని నేనేం చేయాలి? ఎలా చేయాలి? ఎలా తీసుకెళ్ళాలని మీరు గాని డిసైడ్ అయితే ఎలాంటి పెట్టుబడి లేకుండా, ప్లేస్ లేకుండా, ప్రొడక్ట్స్ గురించి మీకేం తెలిసినా తెలియకపోయినా ఇయన్నీ కంపెనీ ప్రొవైడ్ చేసింది. అంటే మీరు ఆలోచన చేసి యెస్! నా ముందు ఒక ప్రొడక్ట్ ఉంది. ఇదే నా బలం. ఈ ప్రొడక్ట్‌ని నేను పబ్లిక్‌లోకి తీసుకెళ్లాలంటే నెగెటివ్స్‌ని కొన్నిటిని పక్కన పెట్టి, నా బిజినెస్‌ని నేను బిల్డ్ చేయాలని మీరు
డిసైడ్ అయితే కూడా మీకు తెలిసిన విధానంలో నేర్చుకుంటూ చక్కగా జూమ్స్కి అటెండ్ అవుతూ సో విధానంలో మీరు ముందుకెళ్ళగితే కంపల్సరీ మీరు మాట్లాడతారు, సక్సెస్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లీడర్స్ అంటూ ఉంటారు కదా, కంపెనీ పోద్దామని దాని కింద ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 20 years సక్సెస్ఫుల్ కంపెనీ. ఈ రోజు మనం వచ్చామని ఎక్కడికి పోదు, ఒక ఇండియన్ కంపెనీ. ఈ రోజు ఇండియన్ కంపెనీలో ఉన్న అందుకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. సంవత్సరం సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీలో మీరు ఉన్నారంటే ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే 20 సంవత్సరాల స్టాండర్డ్ గా నిలబడి మార్కెట్లో ఉందంటే అది గొప్ప విషయం. సో అలాంటి కంపెనీలో మీరు కంపెనీ టర్న్ ఓవర్ ఈ రోజు 3000 crores అప్రాక్సిమేట్లీ 4 to 5000 crores కి వెళ్ళిపోయి ఉంటుంది. సో కంపెనీ టర్న్ ఓవర్ అంటే మీరు గర్వంగా ఫీల్ అవ్వచ్చు. చాలా మంది మీరు అంటూ ఉంటారు, టూత్ పేస్ట్ల కంపెనీ అని. ఒకటే చెప్పండి, ఈరోజు సోపు టూత్ పేస్ట్లు చేస్తున్న వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు కదా. సో ఈ రోజు ఈ 3, 4 వేల 5 వేల కోట్ల కంపెనీలో నేనున్నాను, ఇది నా కంపెనీ స్థాయి అని గర్వంగా మీరు చెప్పొచ్చు. సో ఆ విధంగా కంపెనీ యొక్క టర్న్ ఓవర్ని బేస్ చేసుకొని కూడా మీరు మాట్లాడొచ్చు. ఆ విధంగా కంపెనీ ఉంది. 14 కంట్రీస్ తన సామ్రాజ్యాన్ని ఉంది. సో ఈరోజు ప్రతి నెల 10వ తారీఖున ఆదాయం అందరికీ ₹1 కూడా మిస్ చేయకుండా ప్రతి నెల 10వ తారీఖున ఇస్తున్న ఏకైక ఇండియాలో నెంబర్ 1 కంపెనీ వెస్టీజ్. మీరు చూసుకోండి, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి సైతం కూడా టయానికి డబ్బులు రావు. అలాంటిది నువ్వు చేసిన వ్యాపారానికి తగ్గట్టుగా ప్రతి నెల 10వ తారీఖున డబ్బున కంపెనీ వెస్టీజ్. ఇంకెంతకన్నా మనం తక్కువ చేయడానికి ఇంకేదీ లేదు. అదొక్కటి ఎగ్జాంపుల్ చాలు. సో దాంట్లో మనం ఈరోజు 14 కంట్రీస్‌లో తన సామ్రాజ్యాన్ని పెంచి నీ చేతిలో ఉన్న ఒక అద్భుతమైన ఆయుధం వెస్టీజ్. నువ్వు కూడా ప్రపంచానికి ఈ బిజినెస్‌ని తీసుకెళ్లొచ్చు అని. ఎందుకంటే కంపెనీ ఎక్కడైనా చేయొచ్చు, ఎవరితో అయినా చేయొచ్చు అనే ఒక ఏదైతే చెప్పిందో అది 14 కంట్రీస్ కాదు, రానున్న రోజుల్లో 185 కంట్రీస్ కూడా నీ బిజినెస్ నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి అవకాశం నీ చేతిలో ఉంది. అది నువ్వు చెయ్యాలా చేయకూడదని నీ డిసిషన్. సో అలా మనం అనుకుంటే 5,000 స్టాక్ కంపెనీ నేను చూస్తున్నానండి, చాలా కంపెనీలు ఉన్నాయి. సో కంపెనీ ప్రొఫైల్ తెలీదు, కంపెనీ ఎక్కడ ఉంటుందో తెలీదు, ఆన్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్‌లో ప్రొడక్ట్‌లు వచ్చేస్తాయి, 10,000, 20,000 కట్టాలి, ఇలాంటియన్నీ చెప్పి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బ్యాడ్ రిమార్క్‌లో తీసుకెళ్ళిన ఒక కొన్ని కంపెనీలకి ధీటుగా ఇది కాదు సిస్టమ్, నమ్మకాన్ని ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఈరోజు ఎంటైర్ ఇండియా స్టాక్ పాయింట్లు పెట్టి ఒక నమ్మకాన్ని కలగజేస్తూ, అరే మీ పాయింట్ ఎక్కడుంది, మీ స్టాక్ ఎక్కడుంది అని అంటే నా దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో నా స్టాక్ పాయింట్ ఉందని చెప్పుకోగలిగే ఒక ధైర్యాన్ని ఇచ్చిన కంపెనీ వెస్టీజ్. ఎందుకంటే నేను ఎలా నమ్మాలి అని అంటారు, నీతో ఎలా వర్క్ చేయాలి అన్నప్పుడు నా దగ్గరలో ఉన్న నా స్టాక్ పాయింట్ నాకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే నా స్టాక్ పాయింట్ ఈ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరో, బట్ మనం చూపించుకోగలిగితే మనకు ఉన్న ప్రతి ఒక్క పాయింట్‌ని కూడా మనం హైలైట్ చేసుకొని బిజినెస్‌లో ముందుకెళ్ళొచ్చండి. సో అలాగా 5,000 స్టాక్ పాయింట్‌లని ఈరోజు ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తూ, నమ్మకాన్ని ఇస్తూ ముందుకెళ్తున్న కంపెనీ. సో సొంత వ్యాపారం చేసుకునే అవకాశం ఇచ్చిన కంపెనీ. లక్షలున్న కొన్ని కోట్లున్నా సరే మీరు ఏ వ్యాపారం చేసినా ప్రాఫిట్ అనుకున్న టయానికి వచ్చేస్తుందా అంటే రాదు. ₹1,00,00,000 పెట్టినోడు అయినా సైతం ఒక 20 సంవత్సరాలు దాని వ్యాపారాన్ని రన్ చేస్తూనే ఉండాలి ఆపకుండా, డబ్బు సంపాదించాలంటే. అలాంటిది ఈరోజు ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన కంపెనీ. సో దాన్నే ఇంక మీరు అర్థం చేసుకోండి. ఈరోజు 3 కోట్ల మందితో 3 కోట్ల మందిలో 10,000 మంది, ఆల్మోస్ట్ ఈరోజు దరిదాపుగా 5 కోట్ల మంది, సో 20,000 కార్లు ఉన్నారండి. మరి ఈరోజు నువ్వు కూడా ఈ కెరియర్‌ని తీసుకుంటే, నువ్వు కూడా ఆలోచన చేస్తే నీ పొజిషన్ కూడా అదే, నీ స్థాయి కూడా అదే. సో మరి 20,000 మంది కార్లు ఒకళ్ళు అవ్వచ్చు అనే ఆలోచన కొందరు మాత్రమే చేస్తారు, కొందరు చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అలా మనం ఎందుకు చేయకూడదని మనం అందరం కూడా అనుకోవాలి. అన్ని రూల్స్‌ని ఫాలో అవుతున్న కంపెనీ ఎవరికి ఏ విధానాల్లో కూడా తప్పుదోవలో ఎళ్ళకుండా అన్ని రూల్స్‌ని ఫాలో అవుతూ, ఏదైతే ఒక మాటలో నాకు అర్థమైంది ఏందంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రూల్స్‌ని ఈరోజు ఉన్న కంపెనీ వెస్టీజ్ మాత్రమే. ఇంకో విషయం ఏందంటే, కొన్ని లెగాలిటీస్ వచ్చినాయి, గవర్నమెంట్ కొన్ని లెగాలిటీస్ పెట్టింది అని అనుకుంటారు. కానీ నా మైండ్ సెట్ నేనేమనుకుంటానంటే, వెస్టీజ్ 2004లో స్టార్ట్ అయినప్పుడు ఏవైతే కొన్ని రూల్స్ పెట్టిందో, ఆ రూల్స్‌ని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ వెస్టీజ్ దగ్గర నుంచి తీసుకొని పెడుతుందేమో అని నా డౌట్. ఎందుకంటే అలా సిద్ధాంతాలతో ఒక రూల్స్‌తో ముందు నుంచి ఫాలో అవుతూ వెళ్తుంది.
రీసెంట్‌గా వచ్చిందండి మధ్యలో. మధ్యలో ఆహ్, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందో, ఆ రూల్స్ కంపెనీని చూసే పెట్టారేమోనని. సో, ఆ విధానంలో ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉన్న కంపెనీ. మరి ఈరోజు నువ్వే స్థానంలో ఉన్నావు? వెస్టీజ్ కంపెనీ ఈరోజు ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఉంది. మరి వెస్టీజ్ కంపెనీ ఈరోజు నంబర్ 1 నువ్వు బిజినెస్‌ని టేకప్ చేసావంటే నువ్వు కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నావని అర్థం. అక్కడే మనం అర్థం చేసుకోవాలి. నంబర్ 1 కంపెనీలో ఉన్నామంటే మనం నంబర్ 1. సో, మరి నంబర్ 1 అవ్వాలి అంటే ఏం చేయాలని ఆలోచన చేస్తే 100% నంబర్ 1 అయిపోతారు. సో, ఆ విధంగా మనం ప్రతి దాన్ని ఈ విధంగా తీసుకోవాలి. కంపెనీకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈరోజు చూసుకోండి కొన్ని కంపెనీలు థర్డ్ పార్టీ నుంచి ప్రొడక్ట్ తీసుకుంటాయి. పని చేసేసొచ్చినప్పుడు ఇన్‌కమ్ చెక్స్ ఆగిపోతాయి. ఇన్‌కమ్ చెక్స్ ఆగిపోయే దాంతో పాటు కంపెనీలే క్లోజ్ అయిపోతాయి. కానీ మనకు అలాంటి డిస్టర్బెన్స్ లేదు. 80% మన కంపెనీకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో, కంపెనీ డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్ ఆపరేషన్స్ అనేది రన్ చేస్తూ ఉంది కంపెనీ. సో, ఆ విధంగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలండి. సో, ఏవైతే మనం ఇక్కడ మనకి ఏవైతే కొన్ని హెల్త్ డ్రగ్స్ ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్న స్థానంలో ఉన్నారు అని మీరు ఫీల్ అవ్వండి. ఇది చాలా గొప్ప విషయం అండి. ఒక వ్యక్తి గురించి మంచి ఆలోచించడమే ఈ రోజుల్లో గొప్ప విషయం. అలాంటిది ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని మీరు ఇస్తున్నారంటే మీరెంత గొప్పవాళ్ళు. మీ స్థాయిని కంపెనీ పెంచేసింది. ఆ విధానంలో మనలా ఆలోచించేవాళ్ళు మనతో పాటు వచ్చే వరకు మీరుండండి. ఇలా చాలామంది లీడర్స్ ఉన్నారు. లాక్స్ ఆఫ్ ఇన్‌కమ్ తీసుకునేవాళ్ళు. ఆళ్ళ ఇన్‌కమ్ చూస్తూ కూడా మనం ఈ బిజినెస్ అడుగు వేయొచ్చు. అలాంటి అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ అండి వెస్టీజ్. మీరు నమ్మండి 100% వెస్టీజ్‌లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటది. ఒకటే చెప్తా ఇక్కడ ప్రొడక్ట్స్‌ని సేల్ చేయాలేమో అనే దానికన్నా ప్లాన్‌ని మీరు సేల్ చేయాలని చెప్తాను. సో, 100% మీరందరికి తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్లాన్ చెప్తూ ఉండండి. ప్లాన్‌లో ఆల్మోస్ట్ ప్రొడక్ట్ గురించి చెప్పండి. కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పండి. ఈరోజు ఎంతమంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ నిరుద్యోగం బయటుందో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అదే అవకాశం కింద తీసుకొని వెస్టీజ్‌లో జాయిన్ అయితే మీరు తెలిసిన పని చేస్తూ ఈ బిజినెస్ ప్లాన్‌ని సేల్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, సో, ఈ అవకాశం ఏదైతే నాకిచ్చిన మహేష్ పీవీఆర్ సార్‌కి, నా అప్లైన్ అంకయ్య గారికి, పివి లక్ష్మి మేడంకి, సో, మనందరి గురినట్టి సునీల్ కుమార్ సాహు గారికి నేనెప్పుడు కూడా బిజినెస్‌లో రుణపడి ఉంటాను. సో, నేనొక పెద్ద టార్గెట్ పెట్టుకొని బిజినెస్‌లో ముందుకెళ్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలండి. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. విష్ యూ వెల్త్. ఓవర్ టు యూ యెస్ మహేష్ సార్. సార్. యెస్ సార్. సార్ సూపర్, సూపర్, సూపర్ మార్వెలస్ అండి. నిజంగా మంచి మంచి చాలా బుల్లెట్ పాయింట్స్ తీసుకున్నారు. నిజంగా బేసిక్ లెవెల్‌లో 5% ఎవరైతే ఉంటారో 5% కావచ్చు, లేదంటే ఒక బ్రాంజ్ కావచ్చు, ఒక స్టార్ కావచ్చు. ప్రతి ఒక్క లెవెల్‌లో కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక రకమైన నెగెటివ్ వర్డ్స్ తోటి బిజినెస్‌ని స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది. సో, మరి ఈరోజు అంటే ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ, లేదంటే స్కామా, లేదంటే ఫ్రాడా, లేదంటే రకరకాల మాటలన్నీ ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ సెషన్ అనేది ఒక సమాధానం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా అద్భుతంగా పాయింట్స్ అయితే తీసుకొచ్చారు. ఎవరైతే బిజినెస్‌లో బేసిక్ లెవెల్ వాళ్ళు అంటే ఐ మీన్ 5%, 8% వాళ్ళను ఒక పక్కైతే బ్రాంజ్ అండ్ స్టార్ అండ్ అబోవ్‌లో కొంతమంది ఇంకా నెగెటివ్ థాట్స్‌తో ఉంటారు. మరి అలాంటి నెగెటివ్ థాట్స్ వాళ్ళకి ఈరోజు సమాధానం. ఎందుకంటే టీము వచ్చి పోయిన ఆ టీమ్ అంతా ఉంటే ఈరోజు 3, 4 లక్షలు ఉండున్న చెక్కు. కానీ ఈరోజు వెస్టేజ్ నమ్మకంతో ఉన్నాం కాబట్టి ఈరోజు నిలబడ్డాను. నాకు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అంటే ఒక ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఓన్లీ తింటేనే తెలుస్తది. పడితేనే తెలుస్తదంటారు కదా! అలా ఈరోజు మీ సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ అలాగే ఎవరో ఒకరు ఏం చేశారు, ఆ కామెంట్ చేసిన వ్యక్తి నన్ను వెళ్ళిపోతున్నానన్నప్పుడు మరి ఆ వ్యక్తికి సమాధానం ఏంటంటే సక్సెస్ అయి చూపించారు. ఈరోజు కార్ తీసుకున్నారు. చాలా అన్నీ కూడా చెప్పారు. సో, వాస్తవానికి ఏంటంటే వేరేకెళ్ళిపోయి ఈ కంపెనీలో ఉండొద్దు. అంటే సలహాలు ఉచిత సలహాలు. ఇంకొక పాయింట్ మాట్లాడడం రాదు అంటే అమ్మా, నాన్నలు కూడా మాట్లాడకపోవచ్చు కదా! అంటే ఇవన్నీ కూడా బేసిక్ అండి. చాలా మందికి మంచి సమాధానం అందిస్తున్న సెషను. ఎందుకంటే మాట్లాడడం రాదు, నడవడం రాదు, నాకు కుదరదు, నాకు కాదు అననే వాళ్ళందరికీ కూడా ఈరోజు సమాధానం. సో, నిజంగా సబ్జెక్ట్ అనేది అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్. బేసిక్ వాళ్ళు చాలా మందికి డౌట్స్ ఉంటుంది. వాళ్ళ డౌట్ ఉండడం తప్పులేదు. ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎదురయ్యే క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సరు ఎవరైతే వర్క్ చేస్తుంటారో, ఎవరైతే వర్క్ చేస్తూ కూడా ఇంకా నెగెటివ్ థాట్స్‌తో ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క సెషన్ అనేది చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సో, నిజంగా దాన్ని మళ్ళీ మళ్ళీ గనక ఫీల్ అయితే గనక మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళు ఏమైనా క్వెషన్స్ అడిగితే గనక చూడమంటే దానికి చాలా అద్భుతంగా స్పష్టంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, గోపిరాజు గారు మీ సెషన్ అయితే మరి గతంలో ఇచ్చిన సెషన్‌లో ఆన్‌లైన్‌లో కూడా అంటే ఫేస్‌బుక్ నుంచి కానీ
మామూలుగా ఏంటంటే మనం ఇన్‌స్టాగ్రామ్ నుంచి మన కాంటాక్ట్స్‌ని ఎలా సంపాదించుకోవచ్చు అనే సెషన్ అవ్వచ్చు. లేదంటే తర్వాత ఇచ్చిన సెషన్స్ అవ్వచ్చు. ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఉంటది. అలా ఈరోజు 5%కి, 8%కి, డైరెక్టర్‌కి, సిల్వర్‌కి, స్టార్‌కి, డైమండ్‌కి ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ చేస్తూ కూడా ఇంకా డౌట్ ఉందంటే ఆ డౌట్ అన్నిటికి కూడా ఒకే ఒక సమాధానం ఈరోజు సెషన్. సో, ఎక్స్ట్రార్డినరీ మరి ఇలాగే మీ సెషన్స్ ఇంకా ముందు ఉంటూ మీ డ్రీమ్ ఒకటి చెప్పండి సార్. ఒకసారి డ్రీమ్ కూడా చెప్పండి సార్. సరే 2024 ఎండింగ్ నాటికి 2,00,000 ఇన్‌కమ్ తీసుకుంటాను. సో, ఈసీడీ లెవెల్‌ని రీచ్ అవుతాను. 2025 నాటికి 5,00,000 ఇన్‌కమ్ డీసీడీ అనే లెవెల్‌ని కూడా కంప్లీట్ చేస్తాను సార్. సో, ఈ విషయం అంటే నాకు 2025 నాటికి బెంజ్ కార్ తీసుకోవాలనే ఒక బలమైన అంటే మంచి నాకు డ్రీమ్ ఉంది. నా బెంజ్ కారే నా డ్రీమ్. సో, అది 100కి 100% అచీవ్ చేస్తాను. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని కోరుకుంటున్నాను సార్. సూపర్ సార్. సూపర్. గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ కపిరాజ్ గారు. మరి ఇంకా మంచి తీసుకుంటూ, ఇస్తూ చాలా మందికి ఒక రోల్ మోడల్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అనుకున్న డ్రీమ్ 100% రీచ్ అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సార్. యెస్ థాంక్ యూ లీడర్స్ సార్. మరి ఈరోజు మన కపిరాజ్ గారు ఇచ్చిన సెషన్ మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో జూమ్ అంటే పని పాట లేకుండా చేసేది కాదు. ప్రతి ఒక్కరికి ఉండే ఒక ఆలోచన. ఇదిగో చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డౌట్స్‌తో బతుకుతూ ఉంటారు. దయచేసి డౌట్స్ అన్ని క్లియర్ కట్‌గా ఉంటాయి. నిజంగా ప్రతిరోజు కూడా నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి అటెండ్ అయ్యే పెద్ద ఈవెంట్స్‌లో చూస్తున్నప్పుడు ప్రతి ఈవెంట్‌లో కూడా ఎంతో కొంత నేర్చుకుంటాం. మనం అనుకుంటాం మనకు కొనడం చెప్పడమే. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు కొనాలి? ఎందుకు చెప్పాలి? ఎందుకు చేయాలి? ఏంటి అనేది మొత్తం అంతా కూడా తెలియాలంటే ఎక్కడ ఎలాంటి ఈవెంట్స్ జరిగినా, ఎలాంటి ట్రైనింగ్స్ జరిగినా ఆ యొక్క టీమ్స్‌లో గనుక ఉండగలిగితే గనక అక్కడ రియలైజేషన్ మనకుంటది. చాలా మందికి ఇప్పుడు చెప్పినట్టు జూమ్ కోసం చెప్పారు. జూమ్ కోసమనే కాదు ప్రతి దాని కోసం మీకు నేను చెప్తున్నాను. రీసెంట్‌లీ నేను ఒక వెళ్ళాను. అక్కడ 20,000 మందిని చూసాక తెలిసింది. ఇంత పెద్ద జనాలొచ్చారా? ఇంకొక పాయింట్ అక్కడ తెలిసింది. ఏంటంటే అక్కడ రూ. 10,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేసే వాళ్ళకే అనేది 1 మినిట్, 2 మినిట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 ఏమీ లేదు. అంటే ఆ లెవెల్‌లో ఉన్న కంపెనీలో మనం ఇంకా చేయాలనేసే డౌట్. అప్పుడు అనిపించింది. ఎలాగైనా వీఎంసీఎం అవ్వాలి. ఇలా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క కంపెనీలో మనం ఏదైతే మీటింగ్స్ ఉంటాయో మీటింగ్స్ వెళ్ళినప్పుడు చాలా మంచి మనకు అంటే సెల్ఫ్ మోటివేషన్ కావాలంటే నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను. ఈరోజు జూమ్‌కొచ్చారు. నాకు తెలుసు అనే భావంతో ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా కొత్త విషయాలు నేర్చుకోలేరు. నాకు తెలీదు. నేను ఏ లెవెల్‌లో ఉన్నా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకిది ఎక్స్ట్రార్డినరీ సెషన్. ఎందుకంటే మాకు తెలుసులే. మాకు తెలుసు అని సెల్ఫ్‌గా ఎవరైనా అనుకున్నారా జూమ్‌కొచ్చి వాళ్ళందరికీ ఏంటంటే ఇది వేస్ట్ అనమాట. సో నేను ఒకటంటున్నాను. మీకు తెలుసుంటే మీరు బిజినెస్ బాగా చేయాలి. మీకు తెలుసుంటే మీ టీమ్‌ని బాగా డెవలప్ చేయాలి. మీకు తెలుసుంటే మీ టీమ్‌కి మీరే మోటివేట్ మీకు తెలుసుంటే మీ చెక్కు డెవలప్ అవ్వాలి. అవన్నీ డెవలప్ అవ్వట్లేదంటే మీకేం తెలీదనుకోని జీరోగా ఉంటేనే ఈ బిజినెస్ నచ్చొచ్చు. సో ఈరోజు గోపిరాజు గారు ఇచ్చిన సెషన్ మీద ఒక మంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఆ సెషన్ కంటిన్యూ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అంటే ఈ రోజు సెషన్ మీద మీకు ఏ పాయింట్ నచ్చిందనేది మాట్లాడుతూ మీ డ్రీమ్ అండ్ అలాగే మీ పేరు, మీ లెవెల్ అన్నీ కూడా మాట్లాడాలి షార్ట్ అండ్ స్వీట్‌గా. యెస్ శ్రీనివాస్ మీరు చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ పేరు అన్నారు సార్ మర్చిపోయాను. గోపిరాజ్ గారు కదా? గోపిరాజ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఈ సెషన్ అయితే చాలా సూపర్‌గా ఉంది సార్. ఈ మాలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సార్. నా పేరు శ్రీనివాస్. ఈ విధంగా ప్రస్తుతం సెలవు డైరెక్టర్‌గా ఉన్నాను సార్. నా సొంతము ఈసీడీ శ్రీనివాస్ గారు చూశాను. నా గోల్ వచ్చేసి ఆగస్ట్‌కి స్టార్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్ కల్లా గ్రౌండ్‌లో అడుగు పెట్టాలనే ఒక ఆశయంతో చేస్తున్నాం సార్. మీలాంటి సెషన్ ద్వారా మేము ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది సార్ ఈ సెషన్ అనేది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎంతో మంది జూమ్‌లో ఉండుంటారు. ఈ జూమ్‌లో అటెండ్ అవ్వటం వల్ల ప్రతి ఒక్క జూమ్‌కి ఏదో ఒక పాయింట్ అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం సార్. అది మాత్రం 100%. మీరు కేఎఫ్‌సీలో ఉంటూ దాంట్లో ఎన్నో కష్టాలు ఒళ్ళంతా ఎరగొట్టుకొని పనిచేసి ఇది సంపాదించింది ఇన్కమ్‌కి దీంట్లో సంపాదించిన ఇన్కమ్‌కి చూడండి సార్ ఎంత వేరియేషన్ ఉంది. గట్టిగా చూసుకోవాలి సార్. ఈ సెషన్ అద్భుతంగా ఉంది సార్. చాలా వరకు ఎందుకంటే మాలాంటి కొత్త వాళ్ళకి ఈ హిస్టరీలో ఎలా సక్సెస్ అవ్వాలనే దానికి మాత్రం మనం మార్గోడే మాత్రం తప్పని చెప్పాలి సార్. అట్లే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ అతి త్వరలోనే తప్పకుండా తీరుతుందని ఆ భగవంతుని నా తరఫున రోజు ప్రార్థిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ థాంక్ యూ. సార్. విష్ యూ వెల్. ఆల్ ది బెస్ట్. అండ్ కొండపాల భారతి గారు అన్మ్యూట్ చేసుకోండి.
Hi sir, good morning sir. వెరీ గుడ్ మార్నింగ్. Sir, Gopi sir, good morning గుడ్ అండి. మార్నింగ్ మేడం. Myself భారతి చోడవరం నుంచి మాట్లాడుతున్నాను, గోల్డ్ డైరెక్టర్ ఎస్టేట్ డ్రీమ్ వేరియస్ టీమ్. సార్ ఈ రోజు సెక్షన్ అయితే అంటే మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది కొన్ని విషయాలు నేను కూడా ఇలానే చెప్తాను అని అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగానే సేమ్ నన్ను కూడా టీం అయితే వదిలేసారు సార్. టీం వదిలేసినా సరే వాళ్ళు ఉన్నారని నేను రాలేదు. నేనేం చేయాలనుకుంటూ నేనంటూ స్టాండ్ తీసుకొని ఉన్నాను కాబట్టి ఇంకా వాళ్ళంటోని రెడీ చేయొచ్చు అన్నట్టుగా నేను ఉన్నాను సార్ ఇప్పుడు. సార్ సెక్షన్ అయితే ఇంకా నాకైతే చాలా అంటే చాలా మోటివేషన్ గా అనిపించింది. కొత్త వాళ్ళని నా లైఫ్ నుంచి కొత్త పర్సన్స్ ని యాడ్ చేశాను. వాళ్ళకి కూడా అంటే వాళ్ళకొచ్చే మైండ్ లో ఉన్న ఆలోచనలు నేను ప్రత్యేకించి చెప్పడం కంటే వింటే బాగుంటదని యాడ్ చేసినందుకు 100% నేనైతే ఏమైతే ఇవ్వాలనుకుంటున్నానో అది ఈ రోజు మీ సెక్షన్ ద్వారా వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విషువల్ సార్. థ్యాంక్ యూ నా మేడం. డ్రీమ్ వచ్చి ఆగస్ట్ కల్లా నేను అంటే 2 ఎల్ఓబిలు ఫిక్స్ చేసి స్టార్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. అలానే మీ బ్లెస్సింగ్స్ నాకు నా టీంకి కావాలి. చందు గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ అప్లైనర్ మా గ్రేట్ అప్లైనర్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ సెషన్ చాలా బాగా చెప్పారు సార్. ఇందులో మనం టీము మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రిజెక్షన్స్ ఎలా వస్తాయో అంతే కామన్ గా బిజినెస్ బిల్డప్ అయినప్పుడు కూడా మన కొంతమంది వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మనకి సెకండ్ రిజెక్షన్ అని అనుకోవచ్చు. దాన్ని కూడా మనం అధిగమిస్తేనే వెస్టేజ్ సక్సెస్ అవుతాం. అది మీకు వచ్చింది, మీరు అలాగే నిలబడ్డారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతూ మేము చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సెషన్ ఇచ్చారు. కంపెనీ గురించి బాగా చెప్పారు. అలాగే మీరు ఎవరైతే మీరు వర్క్ చేసిన మీ బాస్ తోనే ఛాలెంజ్ చేసి ఆయన ఇన్కమ్ ఈక్వల్ గా మీరు వెస్టేజ్ లో సంపాదిస్తున్నారు. అలాగే ఫ్యూచర్ లో ఆయన కూడా మించిపోతారని మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బయట జాబ్ చేస్తున్నాడు, మీరు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నారు. ఈ విషయం ఆయన కూడా అర్థమై ఉంటది. ఎందుకంటే 25,000 మీకు ఆఫర్ చేసినప్పుడు ఆయనకి మీకు 70,000 చెక్ ఆయన పంపించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇది తెలిసే ఉంటది. సో ఆయన కూడా వెస్టేజ్ లోకి వస్తారు తొందరలో. సూపర్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ అలాగే అప్లైడ్ గారు అడ్మిట్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. myself is అప్పలనాయుడు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సిల్వర్ డైరెక్ట్ ఇన్ వెస్టేజ్. వండర్ఫుల్ సార్. ఆసం సార్ మీ సెషన్. ఫస్ట్ మీ టెస్ట్ మనీ ద్వారా చాలా గ్రేట్ అనిపించింది సార్. బానిసత్వం అన్నారు ఒకటి, చాలా హార్ట్ టచ్ అయింది సార్. బానిసత్వం నిజంగా ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ స్వాతంత్రం రాలేదు సార్. ఆర్థిక స్వాతంత్రం ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రూవ్ చేసుకోవచ్చు అని నిరూపించారు సార్ మీరు. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్ సార్. అలాగే సెక్షన్ లో సబ్జెక్ట్ లో చాలా బాగా చెప్పారు. ఇండియన్ కంపెనీ మనకు అని ఎలా వస్తుంది, ప్రౌడ్ గా చెప్పండి. మాట్లాడడం రాని వాళ్ళకి అమ్మ నాన్న కూడా అనడం రాకూడదు కదా అని అన్నారు. అది ఎక్సలెంట్ సార్. అది వండర్ఫుల్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి. మీ డ్రీమ్ ఎంత, ఏదైతే మీ డ్రీమ్ అనుకున్నారు, బెంచ్ కార్ అనుకున్నది అచీవ్ అవ్వాలి సార్. అదే మా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ వరకు క్రౌన్ ప్లాన్ చేసుకుంటున్నాం సార్. నా డౌన్ లైన్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు కూడా కొంత మనీ అరేంజ్ చేసుకుని ప్లాన్ చేసుకొని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. ఎస్ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. వరలక్ష్మి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గోపి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మా సెల్ఫ్ వరలక్ష్మి అండి, ఎలమంచిలి మండలం, కుక్రాపల్లి గ్రామం అండి. వరలక్ష్మి, నేను సరస్వతి మేడం డబుల్ అండి. సార్ మీ సెషన్ చాలా బాగుంది సార్. ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు ఫేస్ చేసి అన్ని కూడా చెప్పారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చూస్తారు, బ్యాగ్ పట్టుకుని వెళ్తే ఏదో చీప్ గా చూస్తారు, ఏదో ప్రొడక్ట్స్ అమ్మాలా చెయ్యాలా అని ఉద్దేశంలో ఉండిపోతారు. ఒక పరిచయం చెయ్యడమే మనం ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పినా సరే వాళ్ళకి తలకి ఎక్కి రా ఉండదండి. కొంచెం మందికి ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరే వాళ్ళ నేను ఇంతలో ఉన్నాను, నేను ఎంత శాలరీలో ఉన్నాను అని చూపించుకుంటారు. ఎంత చూపించుకున్నా వాళ్ళకి డబ్బుల సమస్య అనేది 1,00,000 కాదు, కోటి సంపాదించిన వాళ్ళైనా సరే వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటాయండి ఖచ్చితంగా. అది తెలుసుకొని మన వెస్టేజ్ ఇంత లైఫ్ ఉందనేసి ముందుకు వచ్చి నేను ఏదన్నా చెయ్యగలను నిలబడిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు సార్. ఎంత ప్రొడక్ట్ వాడి
మన వెస్టేజ్ కోసం ఒకసారి తెలుసుకున్న వాళ్ళు పూర్తిగా అయితే ఎవ్వరు కూడా వెనక్కి వెళ్ళరు సార్. ఖచ్చితంగా వాళ్ళు ఏదో టైం పాస్ గా చూసి చీప్ గా చూసిన వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు సార్. అలాంటి వాళ్ళకి ఇంకా వెస్టేజ్ లో ఒక అర్హత లేని వాళ్ళు ఉంటారు సార్. ఖచ్చితంగా అంతే సార్. ఎప్పుడైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ తెచ్చుకొని నాకు ఇలా ఈ పొజిషన్ లో ఉన్నారని తెలుసుకొని వినడానికి వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు సార్. ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్పారు సార్. ఈ సెషన్ చాలా బాగుంది. నేను డైరెక్టర్ గా లెవెల్లో ఉన్నాను సార్. అలాగే నా లైఫ్ లైన్స్ అందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి లైవ్ లో డైరెక్ట్ గా చేద్దామని నేను అనుకుంటున్నాను. నా గోల్ వచ్చి లాస్ట్ మంత్ వచ్చే నెల కల్లా ఆగస్ట్ 31 కల్లా నేను కొంచెం స్టార్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సార్. అలాగే ఈ ఇయర్ హ్యాండింగ్ కల్లా డిసెంబర్ కల్లా క్రౌన్ అవ్వాలని ఒక మంచి గోల్ పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఆల్ ది నాకు బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. కావాలండి. కంగ్రాచులేషన్స్. Yes, ma'am. All thank you so much. థ్యాంక్ యూ సార్. Thank you. మహేష్ Yes, లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ అయితే సూపర్ సార్. వెస్టేజ్ బిజినెస్ చేయాలంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు తెలిసిన వాళ్ళే మన మాట వినరు సార్, తెలియని వాళ్ళే మన మాట వింటారని నాకైతే ప్రూవ్ అయింది. అది తెలిసిన వాళ్ళే మనం చెప్పడానికి కూడా మొహమాట పడుతూ ఉంటాం. తెలియని వాళ్ళతో అయితే ఏదైనా పర్ఫెక్ట్ గా చెప్పగలమని కూడా ఉన్నది. అవును మేడం. ఇంకా మీరు చెప్పిన సెషన్ మొత్తానికి కూడా ఎక్సలెంట్ సార్. ఏది కూడా తీసిపోయేది ఏం లేదు. ఇంకా ఈ విధానంలో ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా సక్సెస్ అనేది తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటుంటారంటే మాకు అంతా తెలుసు 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 అనుకుంటుంటారు. ఈ రోజు యూసీడీ అయిన వాళ్ళు కూడా ఇంకా పెద్ద సార్లు చెప్తున్నప్పుడు మంచి సిఎన్టీలో పెద్ద పెద్ద లీడర్స్ వస్తున్నప్పుడు వాళ్ళ చేతులు పట్టుకుని ఏంటంటే నాకు అనిపించింది వాళ్ళ ముందు మనకేం తెలుసు Yes, అన్నట్టు. ma'am. ఎందుకంటే ఇంట్లో ఎంత నేర్చుకున్నా ఇంకా ఎంతో ఉంటది. ఎంత నేర్చుకున్నా మనం ఏ లెవెల్కి వెళ్ళినా సరే ఎంతో ఉంటది. సిద్ధార్థ సింగ్ గారు చెప్పేటప్పుడే సుబ్బయ్య శెట్టి గారు చేతులు కట్టుకుని చక్కగా వింటారంట. అలాగా ఎంత ఎదిగినా ఎంత ఒదిగి ఉంటే అంత మనం సక్సెస్ అనేది తీసుకుంటాం ఇంట్లో వెస్టేజ్ లో. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనమంటూ నిలబడి ఉంటే మనకు నడిపించే వాళ్ళు మనతో నడిచే వాళ్ళు వస్తారు. నేను కూడా మైసెల్ఫ్ లక్ష్మి ఫ్రమ్ జంగారెడ్డి సిల్వర్ డైరెక్టర్ గానే నాకు స్ట్రగుల్ అనేది ఏర్పడింది. నేను కొత్తగా టీం బిల్డ్ చేస్తున్నాను. ఆ టీం బిల్డింగ్ లోనే నేను ఈ మంత్ 1 నెలతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. నేనంటూ నిలబడిన వాళ్ళు కాబట్టి కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కష్టం అనేది కొన్నాళ్ళు మనం ఆ స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు మాత్రం సక్సెస్ అనేది లైఫ్ లాంగ్ అనేది మనతో ఉంటది. మనం చేరాలనే డెస్టినీ చేరే వరకు కూడా మనం ఇందులో స్టాండ్ తీసుకుని ఉంటే సక్సెస్ మన సొంతం అవుతుంది. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నిజంగా కొత్త వ్యక్తులకు షేర్ చేస్తే నిలబడి ఉండే వాళ్ళు ఖచ్చితంగా నిలబడి ఉంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఆల్ సార్. ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ విష్ యూ. యూ వెల్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. కే వరలక్ష్మి గారు. సార్ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ బాగుంది సార్, చాలా బాగా చెప్పారు సార్. మీ సెషన్ ఎప్పుడు బాగుంటుంది సార్. సార్ మీరు చెప్పిన 10 కార్లో ఒక ఆల్ ది కార్ బెస్ట్ అది మేడం. సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. సార్ మీరు యాన్వే కంపెనీ బాగానే చూస్ చేసుకోలేదు సార్. ఎందుకంటే సార్ దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది సార్. మా ఫ్రెండ్ విజయవాడ తను చెప్పింది సార్. ఈ ప్రొడక్ట్ గురించి మన కంపెనీ గురించి చెప్తే సార్ తను అన్నది నేను యాన్వే కంపెనీలో చేశాను, దాని మీద కోర్టులో కేసు వేశారు, అందుకే నేను ఇలాంటి వాటిల్లో రావడానికి రెడీగా లేను అని చెప్పింది సార్. తను విజయవాడ సార్. విజయవాడలో జరిగే ప్రతి ఈవెంట్ నేను తనకి ఫొటోస్ పెడుతుంటాను సార్. మహేష్ సార్ డాన్స్ వీడియోస్ కానీ మొన్న ఉమెన్ ఇంప్రూవ్మెంట్ అవి కూడా అన్ని ఫొటోస్ పెడుతుంటాను సార్. అన్ని చూస్తుంది కానీ కాల్ చేస్తే లిఫ్ట్ చేసి సార్ తను తప్పకుండా వస్తుంది సార్ మన వెస్టేజ్ లోకి. ఆ నమ్మకం ఉంచి పెట్టండి మేడం. 100% అవుతుంది. సార్ ఓకే సార్. అయితే సార్ నేను కూడా ఇలాగే ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు ఈ సోప్స్
ఈ పేస్ట్లు ఏమన్నా ఇస్తుంటే ఎన్ని కూడా వీళ్ళిద్దరు అమ్మాయిలు జాబులు చేస్తున్నారు, వాళ్ళ ఆయన సంపాదిస్తున్నారు అని, ఎందుకు ఇవిడికి డబ్బాస్ ఎక్కువైంది అని నన్ను కూడా అన్నారని నాకు తెలిసింది. కానీ సార్ నేను ఎవరు పట్టించుకోవట్లేదు సార్. కంపెనీలో నిజాయితీ ఉంది. 3 జనరేషన్ ఇన్కమ్ గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి, నా ఫ్యామిలీ బాగుండడం గురించి నేనైతే వెస్టేజ్ చేస్తున్నాను సార్. నాకు చాలా నచ్చింది సార్. నేను బూట్ క్యాంప్ కూడా వెళ్తున్నాను సార్. ఖమ్మం బూట్ క్యాంప్ కూడా వెళ్తున్నాను సార్. నాకు రండి చాలా మేడం, రండి. థ్యాంక్ యూ Yes, సార్. madam. Thank you so much. వెళ్ళండి, కంపల్సరీ నేర్చుకుంటే థ్యాంక్ యూ best సార్. madam. Thank సార్ you so much. మధ్యలో మా ఇంటికి పక్కన వాళ్ళు వచ్చారు, కొంచెం డిస్టర్బెన్స్. సారీ సార్, సారీ సార్. ఓకే. నాకు Okay, no problem, no problem. థ్యాంక్ యూ సార్. Thank you. సార్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ₹1,00,000 ప్రస్తుతానికి బ్రాంజ్ లెవెల్లోనే ఉన్నాను కదా సార్. కానీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నేను ₹1,00,000 తీసుకోవాలన్నది నా డ్రీమ్ సార్. సార్ ఆల్ గోపిరాజ్ ది సార్ బెస్ట్ మీ మేడం. All the best, madam. డ్రీమ్ All the సార్, best, madam. గోపిరాజ్ Thank సార్. you. సార్ వెంకటేశ్వర గారు అడ్మిట్ చేసుకోండి. నిత్యాల వెంకటేశ్వర గారు. సార్ మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ముత్యాల వెంకటేశ్వరరావు సార్, దాకరం విలేజ్. సూపర్ సార్, సూపర్ సెషన్ ఇచ్చారు సార్. ఇది బాగా అర్థమైంది సార్. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అర్థమైంది సార్. సార్ ఇలాంటి కంపెనీలు ఎన్నో వచ్చాయి, ఆపేశారు. ఇది కూడా ఆపేస్తారు అనేవాళ్ళు నాకు కూడా ఎదురయ్యారు సార్. వాళ్ళతో ఒకటే చెప్పాను సార్, ఇది సార్ మీరు అట్లా అంటున్నారు. అగ్రిగోల్డ్ కంపెనీలో మనం ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసాం, డబ్బులు కట్టాం, కానీ అవి ఆగిపోయినాయి. ఏం చేయగలిగామండి? ఇందులో అయితే ₹1 కట్టే పని లేదు, డిపాజిట్ లేదు. మన డబ్బులు కంపెనీకి ఊరికనే ఇవ్వటం అనేది ఏది లేదు. మనం డబ్బులు కట్టి ఈ యొక్క సప్లిమెంట్లు, ఆ ఫుడ్ తీసుకుంటూ దానికి మనకి న్యాయం చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను సార్. అలాగే ఈ డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని నన్ను కూడా అడిగారు సార్. అప్పుడు నేను చెప్పాను సార్, ఇవి క్వాలిటీ కలిగినటువంటి ఫుడ్. కాబట్టి ఈ ఫుడ్లో ఎంత క్వాలిటీ ఉందో మీరు వాడితే కానీ అర్థమవుతుంది. చిన్న ఇప్పుడు మన గ్రామాల్లోకి ఎంతో మంది కోయిదొరలని, వాళ్ళని వీళ్ళని మూలికలు తీసుకుని వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు చెప్పగానే ₹500 వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చి తీసుకున్నారు. తెల్లారిన తర్వాత అయ్యో 500 పోయినాయి నాతోనే చాలా మంది మీరు అందరూ అంటున్నారు. అయితే అలా కాదు, ఇది మనకి ఏదైతే డబ్బులు కడుతున్నామో తిరిగి మనకి ఇచ్చే ఫుడ్ కూడా అంత క్వాలిటీ కలిగింది ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పాను సార్. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా అర్థమైంది సార్. ఇంకా నేను ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతానని నేను నమ్ముతున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. నేను బ్రాంజ్ లెవెల్లో ఉన్నాను సార్. ఈ నెలలో సిల్వర్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. మీ బ్లెస్సింగ్ సార్. మహేష్ సార్ ఒక మాట సార్, మీరు కూడా ఇప్పుడు చెప్పారు సార్, నిజంగానే ఎవరో కూడా పుట్టగానే మాట్లాడడం అనేది ఉండదు కదా సార్. నేను మాట్లాడుతున్నానంటే ఈ జూమ్ సెషన్ సార్. ఈ జూమ్ సెషన్లో నేను ఎంతో నేర్చుకున్నాను సార్. మొదట్లో మాట్లాడడానికి భయపడేవాడిని సార్, కానీ మీరు మాటలు ప్రతిదీ కూడా నాకు అర్థమవుతూ నన్ను మోటివేట్ చేస్తూ ఇలా మాట్లాడడానికి పూరికొల్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహేష్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మహేష్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పివిఆర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గోపరాజ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు ఇచ్చిన చేసిన చాలా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ అనేది చాలా ఇదే, కాస్ట్ ఎక్కువ అనే ప్రాబ్లం ఎక్కువ. చాలా మంది అబ్జెక్షన్ పెడతా ఉంటారు. కాస్ట్ క్వాలిటీ మనం ఎలా అయితే మీరు ఇప్పుడు చెప్పారో ఆ విధంగా చెప్తే ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికైనా రీచ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కాస్ట్ ఎక్కువ ఎప్పుడు ఫీల్డ్కి వెళ్ళినా ఎవరో ఒకరి ద్వారా ఈ విషయాలు అనేది వింటా ఉంటాం. అలాగే దానికి కొంచెం మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని గురించి మీరు మంచి సెషన్ ఇచ్చారు. అదే కాకుండా మనం ఈ రోజు ఎక్కడకున్నా కానీ క్యాష్ బ్యాక్ అనేది కానీ, ఈ డిస్కౌంట్స్ కానీ, ఫ్రీ ప్రొడక్ట్స్ కానీ ఎక్కడ ఇన్ని సంవత్సరాలు ఎవరు ఎక్కడ ఇవ్వలేదు. అలాంటి కూడా వాళ్ళకి మనం చెప్పవలసిన అవసరం ఉంది. చాలా మందికి తెలియదు కాబట్టి అలాగా కొంతమంది కనెక్ట్ అవుతారు. సరే, ఈ రోజు మీరు ఇచ్చిన సెషన్ అయితే చాలా బాగుంది. నా పేరు మహేష్ సిన్హా, స్టార్ డైరెక్టర్ విజయవాడ. ఆల్రెడీ నేను ఇందులో కార్ ఇచ్చేవాడిని, కారు కూడా తీసుకున్నాను. ఈ రన్నింగ్ వచ్చేసరికి గ్రౌండ్ కంప్లీట్ చేసి నా డౌన్ లో ఒక 3 చేత కార్లు తీపించాలని డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను సార్.
థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ పి గారికి, లక్ష్మి గారికి, గోపిరాజ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సాగరిక గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెక్షన్ చాలా బాగుంది సార్. చాలా బాగా చెప్పారు సార్. కొత్త వాళ్ళకి మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే మమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారో అవి మీరు అన్ని క్లారిటీ చేశారు సార్. మాకైతే చాలా బాగుంది సార్ సెక్షన్ అయితే. అదే సార్, ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ, ఇదేంటి కంపెనీ ఉంటుందా ఉండదా సార్? ప్రతి ఒక్కరు బయట వెళ్ళి కొనుక్కుంటున్నారు, కంపెనీ ఉంటుందా ఉండదా అని అడిగితే ఏమో ఉన్నా లేకపోయినా అంటారు సార్. కానీ మన కంపెనీ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే 20 ఇయర్స్ నుంచి ఉంది అని నేను గ్రేట్ గా చెప్తున్నాం సార్. తర్వాత కాస్ట్ ఎక్కువ అంటే మరి ఆర్గానిక్ కదా, ఆఫర్స్ ఉంటాయి. ఇన్ని ఆఫర్స్ ఉన్నప్పుడు కాస్ట్ ఏంటి? మంచి క్వాలిటీ వాడాలి అనుకుంటే కొంచెం 1 రూపీ ఎక్కువైతే ఏంటి అని చెప్తాం సార్ మేమైతే. మీరు మాకు ప్రతి నిమిషం సపోర్ట్ ఇచ్చినందుకు, మీరు మా అప్లైనర్ గా ఉన్నందుకు చాలా హ్యాపీ సార్. మేమైతే చాలా బాగుంది సార్ సెక్షన్ అయితే. ప్రతిదీ బాగుంది సార్. మీరు ఎలా అయితే కార్ తీసుకుని అందరికి సమాధానం చెప్పారో మేము కూడా మీ డౌన్లైన్ గా ఉండి కార్ తీసుకుని మీరు సక్సెస్ అవ్వరు అన్న వాళ్ళకి సమాధానం చెప్పాలి సార్ నేనైతే మాత్రం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మచిలీపట్నం నుంచి సార్. నేను ఇప్పుడు బ్రాంజ్ లెవెల్ లో ఉన్నాను సార్. ఒక ఎల్ఓబితో ఈ మంత్ సిల్వర్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహేష్ సార్ థ్యాంక్ యూ సార్. రాధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపిరాజ్, లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. సూపర్ గా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఈరోజు ఎలా ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఎలా సక్సెస్ తీసుకోవాలని చాలా క్లారిటీగా ఇచ్చారు. మీ డ్రీమ్స్ అని సింపుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రమణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. కొత్త వాళ్ళకి ఎదురయ్యే సమస్యల గురించి చాలా క్లారిటీగా చెప్పారు సార్. ప్రెజెంట్ ఏంటంటే సార్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ 2 వస్తాయి. కానీ నెగిటివ్ గా చాలా మంది చూస్తున్నారు సార్. రేట్ ఎక్కువ ఉన్నాయి కదా, మళ్ళీ అంటే సారీ వాళ్ళు కొంచెం అంటే తీసుకునే ఉద్దేశం ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే సార్ అలాగే వస్తుంది. రేట్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే 2000కి ఇవే ప్రొడక్ట్స్ వస్తాయా, 3000కి ఇవే ప్రొడక్ట్స్ వస్తాయా, మాకు బయట తీసుకుంటే ఎక్కువ వస్తాయి కదా అన్న విధానంలో మాట్లాడుతున్నారు. అయినా పర్వాలేదు సార్. నాకైతే పాజిటివ్ ఆర్ నెగిటివ్ 2 వస్తున్నాయి కాబట్టి నేను 100% చేయగలుగుతాను. ఆ కాన్ఫిడెంట్ అయితే నాకుంది సార్. మీరు చెప్పిన సెక్షన్ లో అయితే నేను చేయగలుగుతాను అన్న నమ్మకం నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఓకే సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. సన్నిబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ సన్నిబాబు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మాట్లాడండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది మాట్లాడండి. గోపిరాజ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా సూపర్ సార్. ఈ రోజు సెషన్ మట్టి వెస్టేజ్ లీడర్స్ లో డల్ గా నడిచే వాళ్ళకి కూడా మంచి ఉత్సాహం వస్తుందండి. చాలా ఏంటంటే అందులో ఉన్న సమస్యలన్నీ మేము ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు అన్ని ఎదురవుతున్నాయి. ఎదురైనా కానీ వెస్టేజ్ని ఎవరైతే నమ్మకంగా నమ్మి ఇందులో ప్రయాణం చేస్తారో వాళ్ళు విన్నర్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాధికా యుగేంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ మహేష్. గుడ్ మార్నింగ్ గోపిరాజ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. సూపర్ సార్. సూపర్. ఈ రోజు మాకు అనిపించింది ఏంటంటే మేము ఒక 5% లాగా 5% లెవెల్లో ఉండి నేర్చుకున్నట్టు అనిపించింది సార్ మీ సెషన్ వచ్చేసి. సార్ మరి ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను సార్ హన్మకొండ. మా అప్లైన్ వచ్చేసి రమణ సార్ అండ్ సదానందం సార్. సార్ ఈ రోజు అయితే మేము చాలా నేర్చుకున్నాం సార్ మీ దగ్గర నుండి. ఒక 5% గా ఫీల్డ్ లోకి ఎలా వెళ్ళాలి, ప్రోడక్ట్ గురించి కానీ అంటే మీరు చెప్పిన ప్రతిదీ కూడా కనెక్ట్ అయింది సార్.
మేము ప్రజెంట్ మరి గోల్డ్ లెవెల్లో ఉన్నాను సార్. నెక్స్ట్ స్టార్ ప్లాన్ చేస్తున్నా సార్. అలాగే నేను స్టార్ ప్లాన్ చేస్తూ ఒక 1 లాక్ ఇన్కమ్ తీసుకుంటూ నా డౌన్లో ఒక 4 కార్లు డిసెంబర్ 10 తారీఖు ఓపెన్ చేయాలనే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నా సార్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ సార్. సార్. ఆల్ ది బెస్ట్. జేకే టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ జేకే టీం అండి అన్మ్యూట్ చేసుకోండి. మహేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గోవిరాజ్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీరు ఇచ్చినటువంటి సెషన్ సూపర్ సార్. ఏదైతే 5% నుంచి 16% లెవెల్ కు మన రీచ్ అయ్యే స్ట్రగుల్స్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఆ టైంలో తీసుకునే స్ట్రగుల్సే కావచ్చు, తనకి వచ్చే నెగటివ్సే కావచ్చు, ఏది ఏమైనా సరే మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, దీన్ని ఓవర్కమ్ గా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ఈ రోజు మీరు ఇచ్చిన సెషన్ సూపర్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్. సో అతను ఈ ఛాలెంజెస్ ని స్వీకరించి ఇవన్నీ ఫాలో అవుతూ ఒక స్టెప్ ముందుకు వెళ్ళగలిగితే వెస్టేజ్ లో సక్సెస్ అయినట్టే సార్. ఎవ్రీ పర్సన్ కూడా సక్సెస్ కి మెయిన్ కారణం ఏంటంటే స్టార్టింగ్ పర్సన్ నుంచి ఒక బ్రోంజ్ లెవెల్ కి ఎదగలిగాడు అంటే అతను కొంత ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకుంటున్నట్టు, ఛాలెంజెస్ అన్నిటిని కూడా తను ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్తున్నాడు అనే ఒక కాన్సెప్ట్ ని అతను అర్థం చేసుకుంటే మిగతా పిన్ లెవెల్స్ అన్నిటిని కూడా త్వరగా చేంజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నా బెస్ట్ అడ్వైజ్ అందరికీ కూడా ఏదైతే ఈ రోజు ఇచ్చినటువంటి సెషన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా మంచి కనెక్ట్ అయ్యేలా ఉంది కాబట్టి ఈ రోజు ఇచ్చినటువంటి ప్రతి పాయింట్ పిన్ టు పిన్ లెవెల్ ని మైండ్ లోకి ఇన్సర్ట్ చేసుకొని ముందుకు వెళ్తారని, వాళ్ళ పిన్ లెవెల్స్ ని తొందరగా అచీవ్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకయ్య గారు అడ్మిట్ చేసుకోండి సార్. హలో వినిపిస్తున్నాం. అన్నయ్య గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అండ్ గోప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. సూపర్ సూపర్. ఈరోజు ఎక్సలెంట్ సెక్షన్ చెప్పాలి. సో రెండోది మీ గురించి నేను చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దొరికిన ఒక అద్భుతమైన లైఫ్ లైన్ అని చెప్పాలి మీరు. ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో నిలబడిన పర్సన్ మీరే సార్. నా వాయిస్ వస్తుంది? క్లియర్ క్లియర్ చాలా ఓకే. సో డియర్ లీడర్స్, ఇప్పుడు వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ ఇప్పుడు కట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ మీ అందరికి సార్ కోసం ఒక విషయం అయితే చెప్పాలి. ఎందుకంటే ప్రతి మాట్లాడండి. సో డియర్ లీడర్స్, ఎప్పుడైతే అంటే అన్ని విధాలుగా అన్ని వాయిస్ ప్రతి ఒక్కరు ఉంటారు, కానీ మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మనం నిలబడతారు అని చెప్పాలి నేనైతే. ఎందుకంటే సో అన్నగారు ఇప్పుడు వస్తున్నా ఒకసారి బ్రేక్ అవుతుంది. ఓకే మాట్లాడండి. హలో ఓకే. ఓకే సార్, వాయిస్ కట్ అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. గురుస్వామి గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్ బాబు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఆ జూమ్ లో ఉన్న వారందరికి గుడ్ మార్నింగ్ సార్. మరి రోజు జూమ్ గోపి గారు కూడా వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే మరి మాకు ఫస్ట్ నుంచి మా అప్లైని ఎలా నేర్పారో, ఏమేమి చెప్పారో సేమ్ అలాగే ఉంది సార్. ఈ రోజు జూమ్ లో చాలా చక్కగా చెప్పారు. మరి నా పేరు గురుస్వామి అండి. మరి మాది అనిగలపాడు గ్రామం, పెరగంచి మండలం. మా పిల్లలు వచ్చేసి స్టార్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. మరి సార్ చెప్పారు బ్యాగ్ తగిలించుకోగలుగుతుంటే వేళని చేశారని.
అలాంటి పరిస్థితులు నేను కూడా ఎదుర్కొన్నా. ఎందుకంటే బయట వారే కాకుండా మరి నా ఫ్యామిలీలో ఉన్నవారు కూడా చాలా ఎగతాళి చేశారు. అయినా సరే నేను వారి కోసం కాదండి పనిచేసింది, నా కోసం. ప్రతి వారు కూడా నా కోసం అని చెప్పని ముందుకు నడుస్తూ ఉంటే విజయం అనేది మనల్ని ఎప్పుడైనా వరించుద్దండి అని నేను నమ్ముతాను. మరి విజయం అనేది మనం వరించకపోతే మరి నేను ఎక్కడో తాపి పని చేసుకుంటూ 65 సంవత్సరాలు ప్లస్ వయసుతో ఉన్నవాడిని నేను. మరి ఈ రోజు స్టార్ డైరెక్టర్ అయ్యి కార్కి అచీవ్మెంట్ అయ్యి మరి కార్ పని రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా నేను మరి నా కుమారుడు నాకు ఇవ్వాల్సింది కాకుండా నేను నా కుమారుడు బర్త్డేకి రేపు మే నెల 25వ తారీఖుకి మరి కారు ఇవ్వబోతున్నాను. కార్ పేరు ఏందని చెప్పని చాలా మంది నన్ను అడుగుతారు. నేనైతే చదువుకోలేదు బాబు, నాకు తెలియదు, అది మా పిల్లడే సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయనకే తెలుసు అని చెప్తాను. ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాట్ఫారం మన వెస్టేజ్. మరి నేను ఒక్కనే కాదండి, మరి మన జూమ్ లో ఉన్న వారందరూ కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా సాధించడానికి అర్హులు. ఎందుకంటే మన ప్లానర్ గౌతమ్ బాలి గారికి సెల్యూట్ చేయాలి. చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్కి. నాలాంటి ఎత్తు కాని వారికి కూడా మంచి ప్లాట్ఫారం తయారు చేసి మరి దాని మీద మనందరినీ నడుపుతున్నారంటే చాలా మరి చెప్పుకోదగిన విషయం అండి. కనుక ప్రతి వారు కూడా నమ్మి ముందు మనం నమ్మాలి. మనం నమ్మకపోతే దీనికి విలువ లేదు. ఎందుకంటే మనం నమ్మకపోతే వదిలేస్తాం. మనం నమ్మి పనిచేస్తూ ఉంటే ఏ విజయాన్ని అయినా సాధించవచ్చు అని చెప్పని నేను చాలా నమ్ముతా. మరి లాస్ట్ ఇయర్కి క్రౌన్ డైరెక్టర్ రావాలని చెప్పని మంచి డ్రీమ్ తో వర్క్ చేస్తున్నా. మా అప్లైన్ గారు పివి ప్రసన్న గారు అండి, మా సూపర్ అప్లైన్ వచ్చేసి రత్నశేఖర్ గారు. మరి రత్నశేఖర్ గారు నడిపించే ఆ నడవడికి మాట్లాడని వారిని అమ్మ అని పిలు, డాడీ అని పిలు అంటే పిలుస్తారు. అలాగే నడకరాని వారిని వేలు పట్టుకొని నడుస్తారు. అలాగా మా అప్లైన్ సారు, అలాగే మా సూపర్ అప్లైన్ సారు మమ్మల్ని అలాగా నడిపించారు. కాబట్టి నేను ఈ సమయానికి మరి ఈ లెవెల్లో ఉన్న ప్రతి వారు కూడా అప్లైన్ మాటను గౌరవించి నాకు తెలుసు అనుకోకుండా అప్లైన్ మాటను పాటించి ముందుకు నడిస్తే ఎవరైనా నాలాగా మరి దేనైనా సాధిస్తారని చెప్పని మరి ఈ యొక్క సెషన్ సార్కి ఆర్డర్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ బెస్ట్, గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్, విష్ యూ హెల్త్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఎస్, సాయి సుధా గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ గోపి సార్. సార్ నా పేరు సాయి సుధా అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. విజయ్ మేడం టీం అండి నేను. ఈ రోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ సార్. నిజమే సార్, మనం ఫీల్డ్ వర్క్ వెళ్తే కనుక చాలా మనకి నెగిటివ్స్ వస్తాయి. ఏంటి ఇందులో ఏంటి గొప్ప, మీకు వెస్టీజ్ ఏంటి గొప్ప, ఇది అలాగే ప్రతి ఇవి వచ్చినవి అలాగే వస్తున్నాయి, ఇవి రేపు మాపు ఆపేస్తాడు అనేసి ఏవే సార్. కానీ ఏంటంటే ఒకటి ఇప్పుడు నేను అనుకున్నాను అంటే వాళ్ళ గురించి నేను రాలేదు సార్ ఇందులోకి. నా గురించి, నా ఫ్యామిలీ గురించి నేను ఇందులోకి. నేనే కాదు, నాకన్నా ముందు మహేష్ సార్ కానివ్వండి, లక్ష్మీ మేడం కానివ్వండి, విజయ్ మేడం కానివ్వండి, సాహో సార్ కూడా ఏంటంటే ముందు నెగిటివ్ అందుకొనే తర్వాత పాజిటివ్ లోకి ఇందులోకి సక్సెస్ పొందారు. వాళ్ళు పొందినప్పుడు ఎందుకు పొందలేము సార్? వాళ్ళు మాకు ఎంత మోటివేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళ మోటివేషన్ లోనే మనం ముందుకెళ్ళాలి తప్ప ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం మట్టుకైతే వెనక్కి అడుగు వేయకూడదు. మనం ముందుకెళ్తేనే ఎవరైతే అన్నాళ్ళకి మనం ఏంటో నిరూపించుకున్నామంటే ఆటోమేటిక్ వాళ్ళే మన వెనకాతలకు వస్తారు. అది నేను నమ్మాను. ఈ రోజు సెక్షన్ లో కూడా అదే చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మోటివేషన్ మాకు ఎన్నో కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ మేడం. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. వై పద్మప్రియ మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఐఎమ్ వై పద్మప్రియ ఫ్రమ్ నెల్లూరు PVR Mahesh team సార్. సార్ your speech is excellent sir. Sir, rejections came in my field work also sir.
one of my relatives said that the Vestige shop will be closed, business will be closed within 1 year. I have to prove for them, sir. I have to give a proof for them. They said it will be closed by 1 year. You'll be seeing you are doing business in that, and you are joining many of the members. Said like that, sir. One of my relatives, sir. Okay. I should prove it is wrong, sir. Thank you so much, sir. You have given motive Yes, madam. for all the Thank you leaders so much, to madam. give తొందరగా motion. నెక్స్ట్ Thank you, madam. All the best, madam. ఆల్ Thank ది you. బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. Thank you, sir. Yes, రాజలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ లక్ష్మి మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ సెక్షన్ చాలా బాగుంది సార్. నేను న్యూ జాయిన్ 1 మంత్ దాటింది. సార్ నెగటివ్ అనేది కామన్ గా ఉంది సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళని కూడా పాజిటివ్ లాగాలని గట్టి సంకల్పం పెట్టుకున్నాను. మన మాట కాన్ఫిడెన్స్ కి వాళ్ళకి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, గౌతమ్ సార్ అల్లా టప్పగా రాలేదు సార్, గోల్ బాగా పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్స్ మన ఒక కుకింగ్ ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది సార్. మనమేమో 150 రూపాయలు పల్లి నూనె అంటారు, అది ఎలా వస్తుంది అనేసి దాని నూనె మీదనే దాదాపు ఒక 10 మినిట్స్ క్లాస్ సార్. అంటే ఒక ఆయిల్ మీద మనం అంత స్ట్రాంగ్ ఇచ్చాడు, మనం సబ్జెక్ట్ ఎంచుకున్నది బాగుంటుంది సార్. గౌతమ్ సార్ మటుకు చాలా బాగుంది. అడుగుతారు 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తారంటేనే సరేరా 3 జనరేషన్ ఇన్కమ్ ఇచ్చిన పక్కన పెట్టి మనం ఏం చేస్తాం, జస్ట్ షాప్ మారుస్తున్నాము, నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు చెప్పరా, ఇవన్నీ అడగడానికి అంటాను సార్. మీ పైన సార్లకు వస్తుంది మనకు రాదన్నారు. అది ఎందుకు మనం చేసి చూపిద్దాము, పైన సార్లు వస్తుంటే వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు, మనం షాప్ గురించి చెప్పడానికి మొహమాటము. ఆయిల్ ఏంటంటే మనం ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలంటే మనం వెళ్ళి డెమో ఇవ్వాలి, ప్లేస్ తీసుకోవాలి కదా. మన సాహు సార్ ఎక్కువ మోసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చారు, మనం చెప్పడానికి సిగ్గు, అడగడానికి సిగ్గు. అంత సిగ్గుపట్టం ఎందుకు, మనం తప్పు చేయట్లే కదా, ఇలా చెప్పుకుంటూ వెళ్తాను సార్. మనం కష్టపడిన టీం వర్క్ చెప్తున్నాను. నేను 1 మంత్ టైం వేస్ట్ చేశాను సార్. ఎలా అంటే రిలేటివ్స్, ఫోన్ నెంబర్స్, ఫ్రెండ్స్ ఇది అనుకున్నాను. కాకపోతే మన వాళ్ళు మన నమ్మరు, బయటనే పబ్లిక్ నమ్ముతారు. బయట వాళ్ళ మన రిలేటివ్స్, బయటనే మన ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా నేను వెస్టేజ్ పిచ్చిలో ఉన్నాను సార్. ఎక్కడికి వచ్చినా చెప్తానమాట, మన విజయవాడకి వచ్చేప్పుడు ట్రైలో కూడా చెప్తాను. అలా ఏంటంటే ప్రతి ఒక్కరు మనదే అనుకోని వర్క్ చేసుకుంటూ పోతున్నాను. ఇవి కూడా గోల్ రీచ్ అవ్వాలి సార్. నేను కూడా నెక్స్ట్ మంత్ కల్లా డైరెక్టర్ అవ్వాలి. నేను మటుకు ఎవరైతే నన్ను వేస్ట్ అన్నారు, పిచ్చి వేస్టేజ్ పిచ్చి అన్నారు, వాళ్ళందరూ నోరు మోపించాలంటే నేను 1 నెల కారు కొట్టి వాళ్ళ ముందు తిరిగి చూపించాలి. అదైతే నేను గట్టిగా అనుకుంటున్నాను సార్. 100% అవుతుంది మేడం. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. Yes, yes. All the best, madam. Thank you so much, madam. Thank you so much. జయలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ గోపి సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు జయలక్ష్మి, చెప్పండి సార్. సెషన్ అయితే చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ గా చెప్పారు, బాగా అర్థమైంది సార్. మీరు ఒకటి చెప్పారు కదా, బ్యాక్ పెయిన్ కోసం సప్లిమెంట్ వాడేమో అనేసి, ఆ సప్లిమెంట్ ఏది కొంచెం చెప్తారు సార్ నాకు. హలో గోపిరాజ్ గారు మేడం చెప్పండి ఒకసారి. హలో సార్, బ్యాక్ పెయిన్ సార్ చెప్పండి మేడం. ఆ బ్యాక్ పెయిన్ కోసం ఏదో సప్లిమెంట్ వాడేమన్నారు కదా సార్, నాకు అది కొంచెం చెప్పండి సార్. ఒక ఆవిడకి 40+ ఉంది, బట్ ఏంటంటే ఆవిడకి బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది సార్. చాలా మెడిసిన్ వాడారంట, తగ్గలేదు. దానికోసం నాకు అడిగారు, నేను కొత్తగా జాయిన్ అయ్యాను సార్, నాకు తెలియదు దానికోసం, అందుకే మళ్ళీ అడుగుతున్నాను సార్. కాల్షియం ఒకటి, గ్లూకోజమైన్ ఒకటి. సార్ ఒక్క నిమిషం సార్. ఎస్ సార్, చెప్పండి సార్. కాల్షియం, గ్లూకోజమైన్ ఒకటి, కొలాజిన్ సార్. సో క్రిల్ వాడిచ్చాను మేడం. క్రిల్, ఓకే సార్. ఇంకా వాళ్ళకి బలహీనత ఏమైనా ఉంటే వారంటే ప్రోటీన్ పౌడర్ కూడా ఒకటి రిఫర్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్, మరి గుడ్ మార్నింగ్ జస్టిస్. మరి ఈరోజు మనకి గోపిరాజ్ గారి సెషన్ అయితే చాలా మందికి ఉపయోగపడింది. ఎందుకంటే 100% ఏదైతే బేస్ లెవెల్ పాటించాల్సిన కానీ, అర్థం చేసుకోవాల్సిన కానీ, ఫాలో అవ్వాల్సినవి కానీ, ఉండాల్సిన విషయాలు ఈ రోజు అంతా కూడా ఈ సెషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో డైలీ
జూమ్ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. డైలీ జూమ్లో ఉండడం వల్ల డైలీ మోటివేట్ అవుతాం, డైలీ సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది. సో మన టీం ఎంతమంది వస్తున్నారని కంటే మనం వస్తున్నామా లేదా, నేను వస్తున్నానా లేదా అనే భావంతో జూమ్ ఏదో ఒక కొత్త పాయింట్ నేర్చుకోవచ్చు. సో ఈరోజు చాలా అంటే మంచి విషయాన్ని అయితే నాకు నచ్చింది. అలా జూమ్ అలా వింటూ ఉంటాం కదా. మేము కూడా ఇప్పుడు యూసీడీ పొజిషన్లో ఉన్నాం. ఈ స్టేజ్లోకి వచ్చినా సరే జూమ్ ప్రతి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ కాదు, మనం అందులో పాయింట్ నేర్చుకున్నామా లేదా. కొంతమంది ఏంటంటే సిగ్గు భయంతో మాట్లాడరు. కొంతమందికి సక్సెస్ కావాలి కానీ మాట్లాడకపోతే ఎవరికి డబ్బులు రావు. బిజినెస్లో మాట్లాడకపోతే మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. సో నేర్చుకుంటేనే నేర్పించగలం. సో కాబట్టి వింటేనే చెప్పగలం. వినడం నేను అలవాటుగా చేసుకోకపోతే జీవితాంతం మాత్రం ఈ బిజినెస్లో ఎన్ని సంవత్సరాలు సక్సెస్ అయితే ఎవరు తీసుకోరు. సో ఈరోజు గోపిరాజు గారు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని కూడా మరొకసారి విని దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఆయన వచ్చిన సెషన్లో ప్రతిరోజు అవి వింటున్న మాటలే. ఎందుకంటే ఎవరికి వస్తారు, సార్ ఎవరు వినట్లేదు సార్, ఎవరు కొనట్లేదు సార్, కాస్ట్ ఎక్కువ సార్, ఈ కంపెనీ ఉంటుందా పోద్దా. రోజు క్వశ్చన్స్ విన్నప్పుడు మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అది కామన్. ఎందుకంటే అది కొత్త వాళ్ళు అంటే అర్థం ఏంటంటే కొత్త వాళ్ళకైనా ఆ పదం వాడుతున్నారంటే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వచ్చే మాటలు ఇవి. మరి అలాంటి వాళ్ళకి ఈరోజు సెషన్. కానీ ఎవరికి రావట్లేదు అంటే నాకు 99% నేను ఒకటే చెప్తాను. ఒకటి ప్లాన్ చెప్పడానికి ప్రయత్నించడం, 2 ప్లాన్ చెప్పినా సరే కాన్ఫిడెంట్గా చెప్పిన వాళ్ళకి రావు. ఒకవేళ ప్లాన్ చెప్పడం ప్రయత్నించకపోతే ఆ డౌట్స్ అయితే ఎవరు అడగరు. కంపల్సరిగా నేను చేశాను, నేను చూశాను, నేను మాట్లాడాను, నేను కొన్నాను, నేను విన్నాను అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు నేను ప్లాన్ చెప్పినా నాకు వస్తాయి. కానీ మాకు అలవాటు కాబట్టి వాటన్నింటినీ పట్టించుకోము. కొత్తగా వచ్చిన 5%, 8% ఎవరైతే న్యూ బ్రాంచెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాయింట్స్ని మర్చిపోతే కనుక అప్లైనర్గా ఒక లీడర్గా నేను క్రౌను, నేను డైమండ్, నేను స్టారు, నేను గోల్డ్ ఇవన్నీ కాదు. నువ్వు నీ టీంకి 100% గైడ్ చేసే నాలెడ్జ్ నీ దగ్గర ఉందా లేదా. నీ డౌన్లైన్కి నీకు ఆ డౌట్ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి, తనకు కావాల్సిన వీడియో, తనకు కావాల్సిన మోటివేషను, తనకు కావాల్సిన సబ్జెక్టు లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన లెవెల్ అనేది జస్ట్ ఒక క్యాడర్, కానీ మన టీంకి ఎంత క్లారిటీ ఇస్తున్నాం, ఎంత ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి నేను ఏది చెప్తున్నాను, మీరు బాధ్యతగా తీసుకున్నంత వరకు, నువ్వు బాధ్యతగా తీసుకున్నంత వరకు నీ టీం గ్రో అవ్వదు, నీకు అనుకున్నంత సక్సెస్ రాదు. ఎవరి కోసం ఆలోచిస్తున్నావంటే నాకు తెలిసి అయితే సక్సెస్ టైం పడుతుంది. ఒకరి కోసం పట్టించుకోకుండా డైలీ జూమ్కి వస్తూ 6 లైన్స్లో 6గురిని జూమ్కి అటెండ్ చేస్తే ఆ వ్యక్తి 6 నెలల్లో కాకపోయినా 6 నెలల్లో కన్నా 3 నెలల్లో డైరెక్ట్ అయితే 6 లైన్స్లో కూడా టీం యాక్టివ్ అయితే సైడ్ వేల ప్రాబ్లం ఉండదు. ఆ వ్యక్తి డైరెక్ట్ అయితే మీరు 3 నెలలు మెయింటైన్ చేస్తే హౌస్ ఫండ్, కార్బన్ ట్రావెల్ ఫండ్ వస్తాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఏదైతే ఈరోజు గోపి గారు చెప్పారో ఆ గోపిరాజు గారు చెప్పిన సబ్జెక్టే ఇంపార్టెంట్. కొత్త వాళ్ళకి వచ్చే డౌట్ వల్లే కదా ప్రతి ఒక్కరు మానేస్తారు, మీటింగ్ అమ్మంటే టైం లేదంటారు. వీటన్నిటికీ ఒకే ఆన్సర్ డైలీ జూమ్ ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో, ఎవరైతే వింటున్నారో మాత్రమే స్ట్రాంగ్గా, యాక్టివ్గా, పాజిటివ్గా ఉంటూ డైలీ వర్క్ చేస్తారు, డైలీ బిజినెస్ డెవలప్ అవుతుంది. అట్లా కాదు ఈరోజు బతికించి జూమ్కి రాకపోతే ఎవరికి లాస్, మీకే లాస్. సో కాబట్టి ఎవరైతే గోపిరాజు గారు ఇచ్చిన మన సెషన్ మీద సో అద్భుతమైన ఫీడ్బ్యాక్ అయితే ప్రతి ఒక్కరు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా తొందరగా అర్థం చేసుకొని మంత్ ఎండింగ్ ఈరోజు 22వ తారీఖు ఈ టెండము మన బిజినెస్ని నిలబెడేసుకోవచ్చు. మీరు VPV చేస్తుంటే మరొక VPV చేసి బ్రాంజ్గా క్వాలిఫై చూపించండి. టీమ్ బిల్డింగ్ మోడల్స్ అయితే 2600 PV చేయడానికి ట్రై చేయండి. ఈ 10 days చాలు. డేలో చాలా మంది చేస్తారు, లాస్ట్ 5 daysలో చాలా మంది చేస్తారు, కానీ చాలా మంది 14th వరకే చేసి ఆపేస్తుంటారు. సో దయచేసి నేను మీ అందరికీ చెప్పే పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత మోటివేటెడ్గా ఉండకపోతే మీరు డైలీ జూమ్ వినాలి, ఏదో ఒక వీడియో వినాలి, ఏదో ఒక వీడియో చూస్తూ ఉంటే 100% మీరు డెవలప్ అవుతారు. సో డైలీ జూమ్ ఎవరి కోసం చేస్తున్నారంటే మనందరి కోసం. కొంతమంది లీడర్స్ వచ్చి వాళ్ళ యొక్క సెషన్ చేస్తున్నారు. ఈ సెషన్ విన్న ప్రతి ఒక్కరు కూడా 100% పాజిటివ్గా ఉంటారు. ఎవరైతే 145 మెంబర్స్ 144 మెంబర్స్ ప్రజెంట్ స్టిల్ ఉన్నారో మీ అందరూ జూమ్కి బాధ్యత తీసుకొని ఇది నా జూమ్ అని అనుకున్న వాళ్ళు మాత్రమే జూమ్ కాపాడుకోగలరు. జూమ్ మనం 1000 మందికి పంచాలనుకోండి,
ఈరోజు జూమ్కి వచ్చింది 300 వరకు వచ్చారు. అంటే 200 పీపుల్స్ రాలేదు. ఇంకా మందికి పెంచాలి అంటే జూమ్ నాది నేను కాపాడుకోవాలి జూమ్ అనుకున్న వాళ్ళు రేపు మార్నింగ్ మీరు జూమ్కి ఎంతమందిని బాధ్యతగా తీసుకొస్తారు ఒకసారి చార్ట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే బాధ్యతగా వాళ్ళకి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ జూమ్కి ఎంతమంది యూనిట్ చేస్తారు, ఈ జూమ్ అవసరమా, ఈ జూమ్ కంపల్సరీగా ఉపయోగపడుతుందా మీకు అండ్ మీ టీంకి అంటే కనుక మీరు ఆనెస్ట్గా ప్రతి 140 అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం జూమ్కి రావడం మానేయండి. ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే నా కోసం చేయట్లేదు, మన కోసం చేస్తున్నాను. సో అందరూ బాగుండాలని చేస్తున్నాం. నాది బాధ్యత అనుకున్న వాళ్ళే నాది బాధ్యత కాదు ఇంకెందుకు పోతాం అంటే మీలాంటి వాళ్ళ కోసం జూమ్ అయితే చేయట్లేదు. యాక్టివ్గా పాజిటివ్గా ఉన్న ప్రతి ఒక్కరి కోసమే ఈ జూమ్. దీన్ని కాపాడుకునే బాధ్యత నాది కాదు, మనది, మనందరిది. ఎందుకంటే మనకు వచ్చే డైరెక్టర్ నిలబడాలి, సిల్వర్ నిలబడాలి, గోల్డ్ నిలబడాలి, స్టార్ నిలబడాలి అంటే జూమ్ ఉండాలి. ఈ జూమ్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ జూమ్ని ఇంకా 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 డెవలప్ చేసుకుంటే అంటే జూమ్ రాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడు, నేను బ్యాక్ చెప్పేస్తున్నాను. సో ఆ మార్నింగ్ సమయాన్ని మనం ఉపయోగించుకొని బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకోకపోతే సక్సెస్ లేట్ అవుద్ది. మీ స్టేలో మీరు కూడా కొన్ని రోజులు లెఫ్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే మీలో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సబ్జెక్ట్ ఉంటున్న కొద్ది మోటివేషన్ అవుతుంది. ఈరోజు చెప్పారు ఆయన 10 పాయింట్లు కాదు, 100 పాయింట్లు, అడిగే పాయింట్లే, డైలీ పాయింట్లే. సో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ జూమ్ ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తూ తొందరలో 1000 మెంబర్స్కి రీచ్ చేసే బాధ్యత మనం అందరం తీసుకుంటూ కూడా ఇక్కడ 141 మెంబర్స్ కూడా ఉన్నారు కదా, ఒక్కొక్కరు 6 తీసుకొస్తే ఎంతమంది అవుతారు, ఒక్కొక్కరు 3 తీసుకొస్తే ఎంతమంది అవుతారు ఆలోచించండి. అసలు ఇప్పుడు రేపు మార్నింగ్ జూమ్ 500+ వెళ్ళిపోతుంది. సో ఇంకా ఇంకా మంచి లీడ్ చేసుకుంటూ విఎంసీఎం కూడా కొత్త వాళ్ళు పిలుస్తున్నాము, అలాగే డియూసీలు పిలుస్తున్నాము. మంచి చెక్స్ హెచ్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడానికి తొందరలో మంచి లీడర్స్ రాబోతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా స్టార్ అవుతున్నారు. స్టార్ అయిన వ్యక్తికి ఒక అవకాశం కల్పించి తన సక్సెస్ జరిగింది తెలియజేయాలి, తన సక్సెస్ 10 మందికి తెలియజేయాలి. తన టీం కోసం సొసైటీలో ఒక స్టార్ డైరెక్టర్ ఎవరు పలానా వ్యక్తి అని తెలిసి జూమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన అండర్లో ఉన్న ఎవరైతే స్టార్స్ ఉన్నారో మీ అండర్లో ఉన్న స్టార్స్ ఇంకా సక్సెస్ జర్నీస్ కానీ ఏదైనా సెషన్ ఇవ్వాల్సి ఉంటే కనుక ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ సక్సెస్ జర్నీ కూడా ఈ జూమ్ ద్వారా మనం తెలియజేసి ప్రపంచానికి పరిచయం చేద్దాం ప్రతి ఒక్క స్టార్ డైరెక్టర్ అండ్ డబ్బుని. సో అనే ఉద్దేశంతో జూమ్ రన్ అవుతుంది. కాబట్టి దీన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలని మనసుకుంటూ ఈరోజు సెషన్ అందించిన గోపిరాజు గారికి మనందరి తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ గోపిరాజు గారు. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇంకా మీరు మంచి అచీవ్మెంట్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ రేపు మార్నింగ్ మరొక మంచి లీడర్తో మరొక మంచి సెషన్తో కలుద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.